అల్ప విశ్వాస యొక్క లక్షణాలు ఏమిటి? మనం రక్షింపబడడానికి మనకు విశ్వాసం కావాలి. విశ్వాసం ఉంటేనే మన దేవుని దగ్గరకు వస్తాం, దేవుని వాక్యాన్ని మనం వింటాం. మనం విశ్వసించడానికి, మనం రక్షణ పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే రక్షణ పొందిన తర్వాత విశ్వాసంలో రోజు రోజుకి ఎదుగుతూ ఉండాలి. దేవుని మీద బలమైన విశ్వాసంలోనికి మనం ఎదగాలి. చాలా మంది చాలా సంవత్సరాలుగా ప్రార్థనలకు వస్తున్నప్పటికీ, దేవుడిని వెంబడిస్తున్నప్పటికీ దేవుని మీద బలమైన విశ్వాసం ఉండట్లేదు. అల్ప విశ్వాసులుగానే ఉంటున్నారు, అల్ప విశ్వాసాన్నే కనపరుస్తున్నారు. అయితే దేవుడు తన పిల్లలైన మన నుండి ఆయన కోరుకుంటుంది ఏంటయ్యా అంటే, అల్ప విశ్వాసులుగా ఉన్న మనలను అల్ప విశ్వాసం నుండి బలమైన విశ్వాసులుగా మారాలన్నదే దేవుని కోరిక. కనుక బలమైన విశ్వాసులుగా మనం మారడానికి ఖచ్చితంగా మన వంతు ప్రయత్నం మనం ఖచ్చితంగా చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు అనేక సార్లు, అనేక సందర్భాలలో ఒక పదాన్ని పదే పదే కోడిచిస్తుండేవాడు. అల్ప విశ్వాసులారా, అల్ప విశ్వాసులారా, అల్ప విశ్వాసులారా అనేవాడు. అంటే వాళ్ళు అల్ప విశ్వాసులుగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. అల్ప విశ్వాసం నుండి బలమైన విశ్వాసంలోనికి తనతో ఉన్నవారు వెళ్ళాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనం చూస్తున్నాడు, మనకు అర్థమవుతుంటుంది. అయితే ఈరోజు అల్ప విశ్వాసులుగా ఉన్న మనం బలమైన విశ్వాసంలోనికి వెళ్ళాలంటే ఏం చేయాలి? అసలు అల్ప విశ్వాసం మనం ఎలా గుర్తించాలి? అసలు ఎవరు అల్ప విశ్వాసులు? అల్ప విశ్వాసం ఉండే లక్షణాలు ఏంటనే విషయాలను మనం జాగ్రత్తగా బైబిల్లోనికి ఆలోచించగలిగితే, కేవలం ఈ అల్ప విశ్వాసి ఎలా ఉంటాడు, అల్ప విశ్వాసం లక్షణాలు ఏంటని ఈ విషయాలు చూడడానికి కేవలం నేను మత్తయి సువార్తలో ఉన్న విషయాలను మాత్రమే, మత్తయి సువార్తలో ఉన్న విషయాలు మాత్రమే మీతో చెప్పాలనుకుంటున్నాను. కేవలం మత్తయి సువార్తను మాత్రమే వివరించాలనుకుంటున్నాను. ఎందుకు మత్తయి సువార్తలోనే ఈ అల్ప విశ్వాసానికి సంబంధించి మనం ఎందుకు చూడాలి అంటే, మిగతా 3 సువార్తల్లో ఈ అల్ప విశ్వాసి అన్న పదం కనబడదు. మళ్ళీ చెప్తానండి, మిగతా 3 సువార్తల్లో అల్ప విశ్వాసి అన్న పదమే కనబడదు. ఎవరు ఆ పదాన్ని ఉపయోగించలేదు మిగతా వాళ్ళు. కేవలం మత్తయి మాత్రమే అల్ప విశ్వాసి అనే పదాన్ని నొక్కి నొక్కి ఆయన మాట్లాడుతున్న వైనం గమనించగలం, రాస్తున్న వైనం గమనించగలం. ఎవరు ఈ అల్ప విశ్వాసి? ఈ అల్ప విశ్వాసం మనం ఎలా గుర్తించాలి? అసలు అల్ప విశ్వాసం ఉండే లక్షణాలు ఏంటని మనం జాగ్రత్తగా బైబిల్ని, మత్తయి సువార్తను మనం పరిశీలన చేయగలిగితే, అసలు అల్ప విశ్వాసం ఎలా ఉంటాడో కొన్ని విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నానండి. ఒక 5 విషయాలు మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఒక అల్ప విశ్వాసి ఎలా ఉంటాడో ఒక 5 విషయాలు మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే, అల్ప విశ్వాసం మనం ఎలా గుర్తించవచ్చు అంటే, ఎవరు అల్ప విశ్వాసం అంటే, ఈ అల్ప విశ్వాసం ఉంటే ఒక లక్షణం ఏంటి చెప్పనా, ఎక్కువగా చింతపడిపోతూ ఉంటాడండి. అల్ప విశ్వాసం ఉండే ఒక లక్షణం ఏంటి? చింతపడుతూ ఉంటాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే, మీరు ఒక విషయం కొరకు చింతపడుతున్నారు అనుకోండి, మీరు ఎవరు? అల్ప విశ్వాసులు. అంటే చాలా ఏళ్లుగా మీరు ప్రార్థనకు వస్తున్నా, మీరు బలమైన విశ్వాసంలోనికి ఇంకా మీరు ఏం చేయలేదు, వెళ్ళలేదు. అలా వెళ్ళలేదు అనడానికి ఒక కారణం ఏంటంటే, ఇంకా మన జీవితంలో ఏముంది? చింత. ఎవడైతే చింతపడతాడో వాడు అల్ప విశ్వాసి అని బైబిల్ చెప్తుంది. ఒకసారి బైబిల్ గ్రంథాన్ని కూడా మనం పరిశీలన చేయగలిగితే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 28వ వచనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, వస్త్రముల గురించి మీరు చింతింపనేలా, వస్త్రాల కోసం మీరు ఏం చేయకూడదు అన్నాడు, చింతపడకూడదు అని చెబుతూ 29వ వచనం అంటున్నాడు, వస్త్రముల గురించి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నావో ఆలోచించుడి, అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను అంగీకరింపబడలేదు, అలంకరింపబడలేదు. ఇక్కడ వస్త్రాల కోసం చింతింపద్దు అని చెబుతూ వెంటనే సొలొమోను కోసం చెప్తున్నాడు. సొలొమోను ఎవరయ్యా అంటే మహారాజు. ఎవరు? మహారాజు. ఈ మహారాజు కోసం మాట్లాడుతూ, ఈ మహారాజు సైతం ఒక్కరోజు కూడా
పూలుకున్న అందం లాంటి అందాన్ని ఒకరోజు కూడా ఆయన ఏం చేయలేకపోయాడంట, అలంకరించుకోలేకపోయాడంట. అంటే ఒక రాజు సైతం పూలుకున్న అందం లాంటి అందాన్ని, అలాంటి వస్త్రాలను ఆయన ఏం చేయలేకపోయాడంట, ధరించుకోలేకపోయాడు. రాజు సైతం అంత అందంగా తయారయ్యలేకపోయాడని చెప్తే ఏం చెప్తున్నాడు చూడండి, 30వ వచనం. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగో అలంకరించిన ఎడలా అల్ప విశ్వాసులారా నీకు మరీ నిశ్చయముగా వస్త్రములను ధరింప చేయును కదా. ఏం చెప్తున్నాడు? వస్త్రాల కోసం చింతించేవాడితో ఏం మాట్లాడుతున్నాడంటే, వస్త్రాల కోసం ఎవడైతే చింతిస్తాడో వాడిని ఏమంటున్నాడంటే, మీరు అల్ప విశ్వాసులు, మీకు వస్త్రాలు లేవని, మీకు ఏదో లేదని మీరు టెన్షన్ పడుతున్నారు. కేవలం వస్త్రాల మాత్రం కోసం మాట్లాడలేదు కానీ, అంటే మీ జీవితంలో జరిగే కొన్ని విషయాల విషయమే మీరు టెన్షన్ పడుతున్నారు, మీరు చింతిస్తున్నారు. ఎవరు చింతిస్తారు అంటే అల్ప విశ్వాసులు మాత్రం ఏం చేస్తారు, చింతిస్తారు. ప్రతిదానికి టెన్షన్ పడిపోతుంటారు. అలాంటి వాళ్ళు ఏం చెప్తున్నాడంటే, అబ్బాయి అడవి పువ్వులు చూడండి, ఆ గడ్డిని చూడండి, ఆ అందాన్ని చూడండి. అవి ఒకరోజు మాత్రం అందంగా ఉంటాయి, రెండో రోజు అందం ఏమైపోతాయి, వాడిపోతాయి. వాటికే దేవుడు అంత అందాన్ని ఇచ్చాడు కదా. మీరు బహు శ్రేష్ఠులు కదా, మీకు దేవుడు వస్త్రాలు ఇవ్వలేడా, మీకు కావాల్సినవి ఇవ్వలేడా? దేవుడు మీకు కావాల్సినవి కూడా ఇవ్వగలడు. కానీ మీరు ఏం చేయలేకపోతున్నారు, ఆయన మీద విశ్వాసం ఉంచలేకపోతున్నారు, మీరు ఆధారపడలేకపోతున్నారు. దానికి గల కారణం ఏంటయ్యా అంటే, మీలో ఏముంది? అల్ప విశ్వాసము. అంటే అల్ప విశ్వాసం ఏం చేస్తూ ఉంటాడంటే, ప్రతి దానికి టెన్షన్ పడుతూ ఉంటాడు. మన జీవితంలో ఎన్నో కార్యక్రమాల విషయం మనం కూడా ఏం చేస్తుంటాం, టెన్షన్ పడుతూ ఉంటాం. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందని టెన్షన్ పడిపోతుంటాం. ఎప్పుడు టెన్షన్ పడతాం అంటే, మనకు విశ్వాసం లేదు, దేవుడి కార్యాన్ని చేస్తాడు, దేవుడి కార్యాన్ని చేయగలడు అన్న విశ్వాసం మనలో ఉండదు. అందుకే టెన్షన్ పడతాం. సహజం కదండి. ఏదైనా చిన్న చేయాలనుకోండి, మన స్తోమతకి మించి ఏదన్నా చేయాలనుకోండి, ఖచ్చితంగా ఏం పడతాం, టెన్షన్ పడతాం. అలా ఎవడ పడతాడయా అని బైబిల్ చెప్తుందంటే, అల్ప విశ్వాసం మాత్రం ఏం చేస్తాడంట, టెన్షన్ పడతాడంట. మీరు చెప్పొచ్చు, ఏమంటే మీకు ఏం టెన్షన్ లేవా అని. ఏమీ లేదు, ప్రశాంతంగా, టెన్షనే లేదు. అసలు టెన్షన్ ఎందుకు పడాలి? మీకు ఆశ్చర్యం విషయం చెప్తాను. మన బిల్డింగ్ కడుతున్నాం. బిల్డింగ్ కాస్ట్ ఎంత అవుతుంది చెప్పనా సుమారుగా? అంటే నేను అనుకున్న ఐడియాలజీ ప్రకారంగా బిల్డింగ్ కాస్ట్ సుమారుగా 60 నుంచి 70 లక్షలు అవుతుంది. 60 నుంచి 70 లక్షలు అవుతుంది. అంటే నేను అనుకున్న స్టైల్లో కడితే దానికి పెట్టాల్సిన ఆ పెద్ద ఎల్ఈడి, వెనకాల పెద్ద ఎల్ఈడి వస్తుంది. ఎలాంటిది? ప్రతిదీ మనం ఏళ్ళతో చూపించి నొక్కుతూ వస్తూ ఉంటుంది. మనం ఏం చూపించాలనుకున్న ఏళ్ళతో నొక్కొచ్చది. అంత మంచి ఎల్ఈడి కానీ, దానికి మంచి దాన్ని ఏమంటారంటే ప్రొజెక్టర్ కాదు, ఏసీ. ఏ టైప్ ఏసీ అంటే సెంట్రల్ ఏసీ. చుట్టూ గోడలకు కూడా చెక్క వస్తుంది. అంటే నా ఐడియాలజీ చెప్తున్నాను. చాలా ఖర్చు అవుతుంది, నా దగ్గర డబ్బులు లేవు, కానీ నాకేం లేదు, టెన్షన్ లేదు. ఎందుకంటే నేను ఒక ఆయన మీద ఆధారపడుతున్నాను. ఆయన ఖచ్చితంగా ఏం చేస్తాడు, ఖచ్చితంగా కడతాడు. నేను ఎందుకు టెన్షన్ పడట్లేదంటే, దేవుడు ఖచ్చితంగా ఆయన మీద మనం ఆధారపడితే, నేను ఈ పదం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈ విషయాలు మనం దేవుడి మీద ఆధారపడితే, మనం టెన్షన్ పడకుండా దేవా నువ్వు చేయి కార్యం అని ఆయన మీద ఆధారపడితే ఖచ్చితంగా ఆయన చేస్తాడు. నేను అంటాను మీకున్న సమస్యలు 10 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు అంత పెద్ద సమస్యలు అయితే లేవనుకుంటున్నాను నేను. ఏమండి, గట్టిగా తిప్పి కొడితే మీ సమస్య ఎంత ఉంటుంది? 1 లక్ష ఉంటుందా? ఏమండి, 1 లక్షతో పోద్దా మీ సమస్య? ఒక 50,000 పెడితే మీ సమస్య పోతుంది. ఈ టైంలో 10,000 ఇస్తే మీ టెన్షన్ అయిపోద్ది. 10,000తో పోయే సమస్యలు ఉన్నాయి, 20,000తో పోయే సమస్యలు ఉన్నాయి, 50,000తో పోయే సమస్యలు ఉన్నాయి, 1,00,000తో పోయే సమస్యలు ఉన్నాయి. చిన్నవే మనవి. నేనేమంటానంటే, ఈ చిన్న వాటి విషయమే మనం టెన్షన్ పడే కంటే మనం దేవుడి మీద విశ్వాసం ఉంచగలిగితే, మన దేవుడి మీద ఆధారపడగలిగితే, దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు, సహాయం చేస్తాడు. మనం దేవుడి మీద ఆధారపడకుండా చేతులు పిసికేసుకుంటాం. వాళ్ళతో మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో చెప్పించాలి, వీళ్ళతో చెప్పించాలి, నా వెనకాల ఆడున్నాడు, ఈడున్నాడు. నేను అంటాను నీ మీద నువ్వు ఆధారపడుతున్నంత కాలం నీ ప్రాబ్లం సొల్యూషన్ జరగదు. నీ ప్రాబ్లం సొల్యూషన్ రావాలి అంటే నువ్వు దేవుడి మీద ఆధారపడడం ప్రారంభించు.
ఆధారపడితే, దేవుడి మీద ఆధారపడితే నీ టెన్షన్ ఏం చేస్తాడు ఆయన? తీసేస్తాడు. అని చెప్తున్నాడు, గడ్డి పువ్వులు ఉన్నాయంట, అడవి పువ్వులు ఉన్నాయంట, ఒక్కరోజు మాత్రం అందం ఉంటుందంట, రెండో రోజు వాడిపోతాయంట. వాటికి దేవుడు అంత అందాన్ని ఇచ్చినప్పుడు మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? అల్ప విశ్వాసులారా, నా మీద మీరు ఆధారపడితే నేను మీకు చేయనా అని అంటున్నాడు అక్కడ. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, దేవునికి సమస్తం సాధ్యము అని మనం నమ్మి దేవుడి మీద మనం ఆధారపడగలిగితే, నేను అంటాను మనకున్న టెన్షన్స్ తీర్థమే కాదు, అల్ప విశ్వాసంలో నుంచి మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? బలమైన విశ్వాసంలోకి వెళ్ళిపోతాం. బలమైన విశ్వాసంలోకి వెళ్ళిపోతాం. బలమైన విశ్వాసం ఎలా ఉండో చెప్పనా? బలమైన విశ్వాసం ఎలా ఉండో చెప్పనా? ఓ రోజు డానియేల్తో మాట్లాడుతున్నారు రాజు. నన్ను మొక్కకుండా, నాకు ప్రార్థించకుండా మీరు ఏ దేవునికి మీరు ప్రార్థించినా మీరు ఎక్కడ పడతారని చెప్పాడు? సింహాల బోన్లో పడతారని ఆ రోజు దావీదు కాలంలో, దానియేలు కాలంలో శాసనం వచ్చినప్పుడు డానియేలు ఏం చేయలేదు? భయపడలేదు. సింహాలకి ఆ రోజు దానియేలు భయపడలేదండి. పడేసుకుంటా అన్నాడు. పడేసుకుంటా అన్నాడు. పడ్డాడు, లోపలికి వెళ్ళి ప్రార్థన చేశాడు. సింహాలు నోరేమి. ఇవన్నీ వినడానికి, చెప్పుకోవడానికి బాగుంటాయి తప్ప దాన్ని మన జీవితంలో ఏం చేసుకోలేకపోతున్నాం? మనం ఓన్ చేసుకోలేకపోతున్నాం. దానియేలు చేసిన దేవుడు నాకు ఎందుకు చేయడని మనం దేవుడి మీద నమ్మకాన్ని ఏం చేయలేకపోతున్నాం? దానియేలుకి చేశాడంట, షడ్రక్ మేషక్ అబేద్నెగోకు చేశాడంట అని వారి కోసం వింటున్నాం, చెప్పుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. కానీ వాళ్ళకి చేసిన దేవుడు నాకు కూడా చేస్తాడనే నమ్మకాన్ని మనం ఏం చేయలేకపోతున్నాం? దేవుడి మీద ఉంచలేకపోతున్నాం. అలా మన దేవుడి మీద నమ్మకాన్ని ఉంచకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనలో ఇంకా ఏముంది? అల్ప విశ్వాసం ఉంది. అల్ప విశ్వాసం ఉంది. 3.5 ఏళ్లగా ఆయనతో తిరుగుతూ ఆయన చేసిన అద్భుతాలు కల్లారా చూస్తూ ఉన్న శిశువుల్లోనే ఇంకా అల్ప విశ్వాసం ఉంటే మనలో ఈ అల్ప విశ్వాసం ఇంకా ఎక్కువ ఉంటుంది. ఆ సందర్భాలు చూస్తున్నప్పుడు మనకు అర్థమైపోతుండాలి, అయ్యో వాళ్ళకి అల్ప విశ్వాసం ఉందని తిరుగుతున్నాడు అంటే మనం అల్ప విశ్వాసులుగా మనం ఉండకూడదు. అల్ప విశ్వాసంలో నుంచి బలమైన విశ్వాసంలోకి వెళ్ళాలని మన విశ్వాసాన్ని రోజు రోజుకి ఏం చేయాలి? పెంపొందించుకోవాలి. విశ్వాసంలో మనం అభివృద్ధి చెందాలి. చిన్న బోటు ఉంటుంది మనకు, చిన్న బోటు ఉంటుందండి. చిన్న బోటు అవసరం వేటాడతాం, దేవుడు మంచిగా కృప చూపిస్తాడు, కావాల్సినవన్నీ దేవుడు మనకి ఇస్తాడు. హ్యాపీగా వచ్చే సంవత్సరం కూడా ఈ బోట్ల మీద వెళ్ళిపోతాం అనుకుంటావా? అబ్బబ్బో, మనకు ఆశ పెరిగిపోద్ది. వెంటనే ఇప్పుడు చిన్న బోటు నుంచి ఏం చేద్దాం అనుకుంటాం? పెద్ద బోటు చేసేయాలి. పోలు కొంచెం పెద్ద బోటు చేసినప్పుడు కూడా దేవుడు బాగానే చూస్తాడు, వ్యాపారం వెళ్తే ఫలింపుకుంటుంది, దేవుడు అన్ని విధాలు సహాయం చేస్తాడు. పోలు ఉన్నదాంతో హ్యాపీగా వెళ్దాం అనుకుంటావా? లేదు, ఇప్పుడు అర్జెంట్గా ఇంకో పెద్ద బోటు. నువ్వు బోట్లు కట్టొద్దు నేను అనలేదు, నువ్వు బోట్లు కట్టడంలో కూడా ఏమవు? అభివృద్ధి అవ్వు. నేను అంటాను బోట్లు కట్టడంలోను, ఇల్లులు కట్టుకోవడంలోను, సంపాదించడం అభివృద్ధి చెందడం హ్యాపీ, సంతోషం. అయితే నాకు ఆధ్యాత్మికంగా కూడా నువ్వేమవ్వాలి? ఆధ్యాత్మిక కూడా అభివృద్ధి చెందాలి. ఆధ్యాత్మిక కూడా అభివృద్ధి చెందాలి. పెద్దగా టెన్షన్ పడకూడదు. నీకు ఎన్ని టెన్షన్లు ఉన్నా దేవుడి మీద మనం ఆధారపడడానికి ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. ఒక వ్యక్తికి విశ్వాసం ఉంటే చింతపడడు. చింతపడుతున్నాడంటే ఆ వ్యక్తికి ఏం లేదు? విశ్వాసమే లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విషయాల్లో మనం చింతపడకూడదో కొన్ని విషయాలు చెప్తున్నాడండి. కొన్ని విషయాలు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఆ ప్రాణమును గురించి మనం ఎప్పుడు ఏం చేయకూడదంట? చింతపడకూడదంట. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గురిచైనను మీరేం చేయకూడదు? చింతపడకూడదు. ప్రాణమును గురించి మీరేం చేయకూడదు? చింతపడకూడదు. ప్రాణం కొరకు చింతపడకూడదు. నేనేం చెప్పాలనుకుంటే అక్కడ రాయబడిన ఆ పదం ఏంటంటే ఆహారం కొరకు మనం ఏం చేయకూడదు? చింతింపకూడదు. ఆహారం కొరకు మనం చింతింపకూడదు. దేవుడు ఏదో రూపంలో ఆహారాన్ని మనకేం చేస్తాడు? దయచేస్తాడు. ఆహారం కోసం మనం ఎప్పుడు చింతపడకూడదండి. చింతపడకూడదు. నేనేం చెప్పాలనుకుంటానంటే మీరు కష్టపడొద్దని చెప్పట్లేదు, కష్టపడండి. కానీ ఏం పడకండి? చింతపడకండి, కష్టపడండి. దేవుడు ఇస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు కార్యించగలడండి అని మీరు కష్టపడండి, చింతపడకండి. ప్రాణమును గురించి మనం ఏం చేయకూడదంట? ఎప్పుడు చింతపడకూడదు. మనం అంటాం, మంచి మంచి పదాలు అంటాం, నారు పోసిన వాడు నీరు పోయిడా అంటాం. నారు పోసిన వాడు నీరు పోస్తాడు అని మనం ఏం చేయము? నమ్మం. పదం అంటాం. పదాలతో ఆ పదాన్ని వల్లిస్తుంటాం. కానీ దేవుడు ఖచ్చితంగా మనకు ఆహారాన్ని ఇస్తాడని మన ప్రాణం కోసం మనం చింతపడకుండా మన దేవుడి మీద ఆధారపడడానికి మన ప్రయత్నాలు ఇప్పుడు
అంటే నేను సేవా జీవితంలోకి వచ్చిన తర్వాత మొదట ప్రారంభం ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు నేను ఆటో తోలేను కనుక నేను ఎవరి మీద ఆధారపడలేదు. గట్టిగా మాట్లాడితే మన సంఘంలో కానుకలు కూడా పెట్టేవాళ్ళం కాదు, అందరికి తెలుసు. నేను ఆటో తోలుతున్నంతకాలం అసలు కానుకలు కూడా పెట్టలేదు. సేవ పెరిగింది, భారం పెరిగింది, అనేక ప్రాంతాలకు తిరగడం వలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఆటో తోలడం కుదరలేదు. అప్పుడు ఆటో ఆఫీస్ అప్పుడు మన వాళ్ళు కానుకలు పెట్టడం ప్రారంభించారు. నేను ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు నేను కష్టపడలేదు. వాళ్ళు బైబిల్ చదువుతున్నాను, అవకాశాలతో చెప్తున్నాను, అటు ఇటు తిరుగుతున్నాను తప్ప పని కొట్టుకు నేను ఎక్కడ కష్టపడని చెప్పండి. కానీ ఏ రోజు దేవుడు ఆహారానికి నాకేం చేయలేదు, కొదివే చేయలేదు. ఏమంటే మనకు ఎవరైనా మంచి చేస్తే ఆ మంచిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. నేను ఎప్పుడైతే ఆటో మానేశానో సుమారు ఒక 6 ఏళ్ళు ఉంటుంది అనుకుంటా మానేసి. ఈ 6 ఏళ్ళుగా నాకు ఆహార విషయంలో అసలు కొదివే లేదు. ఆహార విషయంలో కొదివే లేదు. ఎవరు ఎలా తీసుకొస్తున్నారో నాకు తెలియదర్రా. ఆశ్చర్యం చెప్పనా, మన సంఘంలో 3 కుటుంబాలు మాత్రం ఆహారం విషయంలో, నా వస్త్ర విషయంలో నన్ను ఎప్పుడు బాగా చూసుకుంటారు. వాళ్ళ పేర్లు ఎప్పుడు నేను గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు. అవసరమైతే ఆ పేర్లు కూడా నేను చెప్పినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాసన్ని కుటుంబం ఎప్పుడు నన్ను చూస్తూనే ఉంటుంది. నేను వేసుకున్న బట్టలు, మేము తినే తిండి, వాళ్ళు ఎప్పుడు వాళ్ళు బట్టలు కొనుక్కుంటే మాకు బట్టలు కొంటారు. వాళ్ళు ఏదైనా వండుకుంటే మేము వండుకోవాలని చూస్తుంటారు. ఒక కొరలయ్య, ఒక ఏసోబోలు కుటుంబం. ఎందుకు పేర్లు చెప్తున్నానంటే మనకు చేసిన మంచిని మనం ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. మనకున్న దిక్కుమాల దరిద్రం ఏంటంటే మనకు ఎవరైనా చెడు చేస్తే గుర్తుపెట్టుకుంటారు. అసలు చెడు గుర్తుపెట్టుకోకండి. మీ జీవితంలో ఎవడైనా మీకు చెడు చేస్తే దానిని మీరు గుర్తుపెట్టుకోకండి. మంచి చేస్తే గుర్తుపెట్టుకోండి. 10 మందికి చెప్పండి, మంచి మాత్రమే చెప్పండి. మంచి చెప్పాలి. నా 6 ఏళ్ల ఈ సేవా జీవితంలో ఆటో మానేసిన తర్వాత నేను ఏ రోజు ఆహార విషయమే నేను పెద్ద చింతపడలేదండి. ఈ 3 కుటుంబాలు కాకుండా మీకు విషయం చెప్తున్నాను ఆశ్చర్యం. అసలు మనకు సంఘానికి సంబంధం లేని ఎంతో మంది మన సంఘానికి రారు, వాళ్ళు మన ప్రార్థనకు రారు. అలాంటి వాళ్ళు మాకు ఆహారం, సాయంత్రంకి మాకు ఆహారం అయిపోతే మేము ప్రార్థన చేసుకుంటాం అంతే. అయిపోయింది, బియ్యం అయిపోయింది, పరిస్థితి ఏంటంటే నాకు తెలియదు, ప్రార్థన చేసుకుంటాం అంతే. ఉదయం కల్లా అసలు ప్రార్థనకే వెళ్ళని వాడు తీసుకొచ్చి బియ్యం కట్టి మా ఇంటి ముందు పెట్టి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. మీరు నమ్మరు, ఆడు ప్రార్థనకు వెళ్ళడు, ఆడు అసలు దేవుడినే నమ్మడు. ఆడు ఎవడో కూడా నాకు సరిగ్గా తెలీదు, ఆడితో పరిచయం లేదు. ఆడు బియ్యం కట్టి తీసుకొచ్చి మా ఇంటి ముందు పెట్టి వెళ్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఏం బ్రదర్ అంటే, నేను అనుకున్నాను బ్రదర్, నువ్వు అనుకోవడం ఏంటి? నాకు అర్థమైంది, నువ్వు అనుకోవడం కాదు, నా కోసం నువ్వు అనుకునేలా దేవుడే. ప్రారంభంలో కొంత నేను అటు ఇటుగా ఉండేవాడు, కానీ 1-2-3 సంవత్సరాలు కూడా టెన్షన్ పడ్డాను. ఏంటంటే టెన్షన్ పడ్డాను. నేను దేవుడి మీద ఆధారపడడం ప్రారంభించిన కాడి నుంచి నాకు తెలియని వాడు, నాతో పరిచయం లేనివాడు మా ఇంటికి వచ్చి బియ్యం కట్టి పెడుతూ ఉంటే నాకు అర్థమైపోతుంది. అంటే నేను దేవుడి మీద ఆధారపడుతున్నాను కనుక దేవుడే డోర్లు ఏం చేస్తున్నాడు, తెరుస్తున్నాడు. నాకు అర్థమైపోయింది. అప్పుడు నుంచి నేను వెనక తిరిగి చూడలేదు. దేవుడు నేను ఏం చేసినా ఏం చేస్తాడు, సహాయం చేస్తాడు. అంటే నా పని ఏంటయ్యా అంటే ఇక దేవుడి మీద ఏం చేయలేను, ఆధారపడాలి. ఈ విషయాలన్నీ నేను ఎందుకు పనిగట్టుకు మీకు చెప్తున్నాను అంటే, మీరు కూడా దేవుడి మీద ఆధారపడడానికి ప్రయత్నం చేయండి. దేవుడు ఖచ్చితంగా మీ టెన్షన్స్ ఏం చేస్తాడు, తీసిస్తాడు. చింతపడకండి. ఓ దానికోసం చెప్తున్నాడు, ప్రాణం కోసం ఏం చేయొద్దు అంటున్నాడు, చింతించొద్దు. మరొకటి దేహం కోసం కూడా చింతించొద్దు అని చెప్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం కూడా మీరు చూడండి. 25వ వచనం, అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చైనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చైనను చింతింపకుడి. ఆహారం కోసం చింతింపకూడదంట, వేసుకునే బట్టల కోసం కూడా ఏం చేయకూడదు, చింతింపకూడదు. 28వ వచనంలో మాట్లాడుతుంటాడు. 28వ వచనం, వస్త్రమును గురించి మీరు చింతింపనేలా. వస్త్రాల కోసం మీరు చింతించడం ఏంటంటే, వస్త్రాల కోసం మీరు చింతించడం ఏంటి? అడవి పువ్వులు చూడండి, అవి విత్తవు, కొయ్యవు, అసలు కష్టపడవు. వాటినే మీ దేవుడు అంత అందంగా తయారు చేస్తున్నప్పుడు, మీరు ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు వస్త్రాల విషయమే ఆయన ఆలోచిస్తున్నాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు చెప్పనండి. ఏదోని తోటలో ఉన్నప్పుడు ఆదాము అవ్వలు ఎప్పుడైతే దేవుని మాటను వినకుండా వారు పాపం చేశారో, పాపం చేసిన వెంటనే వాళ్ళకి అర్థమైపోయింది నాకేమి లేవని, వస్త్రాలు లేవని. ఆ రోజు వాళ్ళందరూ చేసిన పని చెప్పనా, ఆకులు చుట్టుకున్నారంట. ఏం చుట్టుకున్నారు? ఆకులు చుట్టుకున్నారంట. ఈలోపు దేవుడు వచ్చాడు, ఆదాము ఎక్కడున్నావని అడిగాడు. దేవా నీకు భయపడి ఎక్కడున్నాను, చెట్టున దాంకున్నాను దేవా అన్నప్పుడు నువ్వు రా అన్నాడు. ఆకులు కట్టుకున్నాడు. ఆకులు ఎన్ని రోజులు ఉంటాయి ఎర్రా? ఆకులు బట్టలు ఎన్ని రోజులు ఉంటాయి? గట్టిగా ఎండ వస్తే ఏమైపోతాయి, ఆకులు ఎండిపోతాయి. ఆ రోజు దేవుడు వాళ్ళని ప్రేమించి, నాన్న మీరు కట్టుకోవాల్సిన ఆకులు కాదన్నాడు. ఆ రోజు వారికి చర్మపు చొక్కాలు ఏం చేశాడు? బట్టల కోసం నువ్వు ఆలోచించిన పెట్టి, నువ్వు నా కుమారుడు,
నువ్వు నా కుమారుడు, బట్టల కోసం నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు, నీ కొరకు నేను ఏం చేస్తాను ఆలోచిస్తాను అన్నాడు. ఆ రోజు చర్మపు చొక్కాలను వారికి ఏం చేశాడు? తొడిగించాడు. నేను అంటాను ఆ రోజు ఆ సమయానికి ఆదాము పాపం చేశాడు. దేవునికి ఎలా ఉన్నాడు? దూరంగా ఉన్నాడు. దేవునికి దూరంగా ఉన్న ఆదాము కొరకే అలా ఆలోచిస్తున్నప్పుడు ఆయనకి మనం దగ్గరగా ఉంటే ఆయన కొరకు మన కొరకు ఆలోచించడు. ఆయన ఆలోచిస్తాడు. అని చెప్తున్నాడు. 28వ వచనం చెప్తున్నాడు. 28వ వచనం, వస్త్రముల గురించి మీరు చింతింపలే. మీరు చింతించడం ఏంటి? అసలు బయటోడు చింతించాడంటే అర్థం ఉంది, బయటోడు టెన్షన్ పడుతున్నాడు అర్థం ఉంది. మీరు చింతించడం ఏంటి? మీరు నా పిల్లలు కదా, మీరు నన్ను నమ్ముకునేవారు కదా, మీరు చింతించడం ఏంటి అని చెప్తే ఏమంటాడు? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించండి. అడవి పువ్వులు ఎలాగా ఎదుగుతున్నాయో, ఎలా వాటికి అందం వస్తుందో, ఎలాంటి సొగస వాటికి వస్తుందో ఒకసారి ఆలోచించండి. అవి కష్టపడవు కదా, అవి వడకవు కదా, అవి టెన్షనే పడవు కదా. అవి ఏ టెన్షన్ పడకుండానే అవి అంత అందంగా తయారవుతున్నప్పుడు, మీరు నా పిల్లలుగా ఉన్నప్పుడు మీరు వస్త్రాల కోసం మీరు చింతించడం ఏంటి? ప్రాణం కోసం చింతించకూడదు అంటే ఆహారం కోసం చింతించకూడదు, దేహం కొరకు చింతించకూడదు అంటే వస్త్రాల కోసం మీరు ఏం చేయకూడదు? చింతించకూడదు. ఇంకా దేనికోసం చింతించకూడదు చెప్తున్నటువంటి రేపటను గురించి కూడా చింతించకూడదు అంటే మనం. ఆ రోజే 34 వచ్చిన కూడా మీరు చూడండి, రేపటను గురించి చింతింపుకుడి, రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును, ఏ నాటికీడు ఆ నాటుకు. అసలు రేపు అనే దానికోసం మీరు చింతించొద్దు. రేపు అంటాం లేదు ఎవరికి తెలుసారా? రేపు మనది కాదు, ఈ రోజే మనది. దేవుడు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఆయన కొరకు ఏదైనా చేయగలమా? చేయండి. ఆయన కొరకు ఏదైనా ఆలోచించగలమా? ఆలోచించండి. హ్యాపీగా పడుకోండి. రేపు ఉన్నాం అనుకోండి, రేపు మళ్ళీ ఏం చేద్దాం? ఆయన కోసం ఆలోచిద్దాం. రేపు ఉన్నాం అనుకోండి, రేపు ఆయన కొరకు ఏదైనా పని చేద్దాం. అసలు రేపటి కోసం మీరు ఏం చేయొద్దు? చింతించొద్దు. మీరు అనొచ్చు, ఏమండి వినడానికి పదాలు బాగుంటాయి కానండి, మాకున్న సమస్యలకి మేము రేపటి కోసం ఆలోచించుకొని ఉండలేకపోతున్నామండి. ఉండలేకపోతాం, నాకు తెలుసు. ఒకప్పుడు నువ్వు నీలాగా ఉండేవాడు, నేను కూడా ఓ పిసికేసుకుంటూ చేతులు, అమ్మో అలాగ అలా ఆడితో మాట్లాడాలి, వీడితో మాట్లాడాలి, అలా చెప్పాలి, ఇలా చెప్పాలి. ఏదో ఇప్పుడు సమస్య నుంచి బయటికి వెళ్ళిపోవాలని నేను ఆలోచించేవాడు నీలాగే. మీరు అనుకోవచ్చు నాకు 5 లక్షల అప్పు తెలుసా మీకు? కొంతమంది మహానుభావుల మధ్యలోకి వెళ్ళి 5 లక్షలు అప్పయ్యా, వడ్డీ కడుతున్నా. ఎలా కడుతున్నారండి అంటారేమో. ఎలా కడుతున్నా లేదా టెన్షన్ లేవు, కానుకలు బాగా వచ్చేస్తున్నా అనుకుంటున్నారా? అసలు పునాది వేసిన కాబట్టి మనోడు కానుకలు ఏంటో తెలుసా మీకు? వీడి బోర్డు వచ్చేస్తుంది. నిజమండి. అంతకుముందు 15, 16, 1700 వచ్చేవి. పునాది వేసిన కాబట్టి 1000 రూపాయలు కూడా కానుకలు అవ్వట్లేదు. వేసిన కానుకల్లో 10 రూపాయల కానుకలు, చిరిగిపోయిన కానుకలు. మీరు ఎక్కువ వేసేయాలని చెప్పట్లేదు. నాకేమీ రాకపోయినా, నా పరిస్థితి బాగోకపోయినా నేనేం పట్టలేదు. అసలు నో టెన్షన్. నాకు నా దేవుడు అన్నాడు, ఏదైనా ఇందు మూలంగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీకు ఎన్ని టెన్షన్స్ ఉన్నా మీరు దేవుడి మీద ఆధారపడండి. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అండ్ బైబిల్లో మంచి పదం ఉంటుందండి, నమ్ముట నీ వలన అయితే. ఇది ఇలాంటి పదాలు బైబిల్లో ఉన్నాయి, ఇవి నిజమని మనకు తెలుసు, కానీ మనం దాని మీద ఏం చేయలేకపోతున్నాం? ఆధారపడలేకపోతున్నాం. మన దేవుడు గొప్పడని చెప్తాం, మన దేవుడు ప్రేమమని చెప్తాం, మా దేవుడు ఏమన్నా చేయగలని చెప్తాం. ఎందుకు నువ్వు ఆధారపడలేకపోతున్నావు? అవి పక్కోడికి చెప్పడానికేనా? ఆ మాటలు ఈ జీవితంలో పనిచేయవా? పక్కోడి జీవితంలో ఈ మాటలు పనిచేస్తాయని నువ్వు బలంగా చెప్తున్నప్పుడు అవే మాటలు నీ జీవితంలో నీకు పనిచేస్తాయని ఎందుకు నువ్వు నమ్మలేకపోతున్నావు? నమ్మండి. దేవుడి మీద ఆధారపడండి. టెన్షన్స్ అన్ని పక్కన పెట్టండి. దేవుడి మీద ఆధారపడడానికి మీరు ప్రయత్నించండి. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పిన, అల్ప విశ్వాసంలో నుంచి నువ్వు బలమైన విశ్వాసంలోనికి ఏమవుతుంది? వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నేను బైబిల్లో ఆయన ఉంటారండి, 3 వ్యక్తులు ఉంటారు, షడ్రక్, మేషక్, అబేద్నెగో. అరే బాబు మొక్కకపోతే మేము అగ్నిగుండంలో పడేస్తామంటే వాళ్ళు ఏమన్నా చెప్పనా? మా దేవుడు కాపాడినా కాపాడకపోయినా మేము మాత్రం ఏం చేయం. ఒకసారి సక్సెస్ కాకపోవచ్చు, దేవుడు చూస్తాడు, పట్టుకోడు. ఒకసారి నేను పట్టుకోడు, నువ్వు ఉంటాడా ఉండడా, నమ్ముతాడా నమ్మడం. కొన్నిసార్లు ఏం చేయండి, నిన్ను పట్టుకోడు. అప్పుడు ఏం చేయకూడదు, నువ్వు టెన్షన్ పడకూడదు, చింత పడకూడదు. దేవుడు తర్వాత సరే దేవుడు ఏం చేస్తాడు? నాకు సహాయం చేస్తాడని దేవుడి మీద మనం ఆధారపడడానికి ప్రయత్నం చేయాలి. మన తెలివితేటల మీద ఆధారపడకూడదు, మన కాలం ఉన్న ధనం మీద ఆధారపడకూడదు, మన దగ్గర ఉన్న జన బలం మీద మనం ఆధారపడకూడదు, మన దగ్గర ఉన్న అధికారంతో మనం ఎప్పుడు అయ్యేది కాదండి.
ఇప్పుడు అధికార పార్టీ ఉంది, ఎన్ని రోజులు ఉంటుంది? ఎవర్రా? అధికార పార్టీ ఉంది, ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటా చెప్పండి, నాకు అర్థంగా గడిచిందా? 5 ఏళ్ళు, ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది. ఈ మధ్య జంబ్లింగ్ అంటున్నాడు, జంబ్లింగ్ ఎలక్షన్ అంట. అది కానీ వచ్చింది అనుకోండి, జమిలి మన మోడీ గోల అది జరగాలంటున్నాడు. అది వస్తే 2.5 3 సంవత్సరాల, 4 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు, సంవత్సరం తగ్గిపోద్ది. ఇంకా ముందు వచ్చేది ఎలక్షన్లో. ఏది మనకు శాశ్వతం కదన్నా. ఈ డబ్బులు అంటారా, డబ్బులు అంటే అది కుదురు ఉండదు. ఈరోజు మన దగ్గర ఉంటే నాకంటే రేపు నీకే ఉంటుంది. నిజమండి. ఆరోగ్యం అంటారా, ఏం తింటే ఏమైపోతుందో తెలీదు. నాగేశ్వరరావు చాలా ఆరోగ్యంగా ఉంటే నాతోనే ఉంటుంటాడు. ఒక్కోసారి మా ఇద్దరు ఊసులు తినేస్తుంటాం, ఊసులు ఆడుకుంటూ తినేస్తుంటాం, కొన్ని ఎక్కువ తినేస్తాం, ఏదన్నా ఇబ్బంది అయిపోద్ది, నాకేమో అరగదు, ఆయనకో ఇబ్బంది. నిజమండి, ఏది శాశ్వతం కాదు. దేవుడు ఒక్కడే శాశ్వతం. ఆయన మీద మీరు ఆధారపడడం ప్రారంభిస్తే మీ టెన్షన్స్ అన్నింటికి ఆయన సొల్యూషన్ చెప్తాడు. ఒక అల్ప విశ్వాసం మనం ఎలా గుర్తించవచ్చు అంటే, ఒక అల్ప విశ్వాసం మనం ఎలా గుర్తించాలంటే, వాడు ప్రతిదానికి ఏమవుతుంటాడు, టెన్షన్ పడిపోతుంటాడు, టెన్షన్ పడిపోతుంటాడు, టెన్షన్ పడిపోతుంటాడు, చింతిస్తుంటాడు. ఏంటి 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 ఎలా 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 అని నాకు అర్థమైపోతుంటది. వీడికి ఏమి లేదని, వీడికి విశ్వాసం లేదు. నాకు తెలుసు, నేను ఏమంటాను, ఏమన్నా అనుకో మనం ఏమన్నా అనేసాడు అనుకుంటాడు. యేసుక్రీస్తు చెప్తున్నాడు, ప్రాణం కోసం ఏం చేయకూడదు, చింతపడకూడదు. దేహం కోసం ఏం చేయకూడదు, రేపటం కోసం ఏం చేయకూడదు. అపోస్తలుడైన పౌలు ఒక అడుగు ముందుకేసి ఏమన్నాడు చెప్పనా? అపోస్తలుడైన పౌలు ఒక అడుగు ముందుకేసి ఏమన్నాడు చెప్పనా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, దేనిని గూర్చి డైరెక్ట్ అయిపోయిన ఆహారం కోసమో, వస్త్రం కోసమో, దేహం కోసమో, ఇంకో దానికోసం అని మనం ఆలోచిస్తున్నాం. కానీ ఈయన ఏమనిస్తున్నాడు, దేనికోసము చింతింపుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి ఏం చేయండి, తెలియజేయండి. సమస్య ఎంత పెద్దదైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునికి మనం ఏం చేయాలి, మన విన్నపాలు తెలియజేయాలి. పేతురు గారు మాట్లాడుతుంటాడు, మీ చింత యావత్తు ఎవరి మీద ఏమంటాడు, అన్ని విషయాలు, అన్ని సమస్యలకు పరిష్కారం ఒకటే. ఆ పరిష్కారం ఏంటి అంటే దేవుడి మీద ఆధారపడమే. అని ఎందుకు చింతపడకూడదని బైబిల్ చెప్తుందో చెప్పనా? ప్రభు యేసుక్రీస్తు అన్న ఏమంటే చింతపడకూడదు అంటున్నారు. అసలు ఎందుకు చింతపడకూడదు చెప్తున్నాడు చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 27వ వచనం. ఎందుకు చింతపడకూడదు, ఎందుకు టెన్షన్ పడకూడదు? 6వ అధ్యాయం 27వ వచనం. మీలో ఎవడు చింతించడం వలన ఏమంటుంది బైబిల్? 6 అడుగులు ఉన్నావు కదా, నువ్వు చింతించడం వల్ల ఏమైనా అడుగు పెరిగిపోతావు ఏంటి? చేసుకోగలవా? నేను నల్లగొన్నాను, తెల్లగైపోగలనా చింతించడం వల్ల? ఎల్ఐసీలో చుట్టూ తెల్లకొచ్చేస్తుందంట, నల్లగా చేసుకోవాలరా? మనం చింతించడం వల్ల, బైబిల్ చెప్తుంది, మనం చింతించడం వల్ల దాన్ని నువ్వు ఏమి చేయలేవురా బాబు. ఏమీ చేయకపోగా టెన్షన్స్ పెరిగితే బీపీ వస్తుంది, అలసలు వస్తుంది, ఇంకా షుగర్ పెరుగుతుంది, బీపీ పెరుగుతుంది, గుండె ఆగిపోద్ది. తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలండి? పెట్టాలి. రిస్క్. చావు తప్ప నీ సమస్యకి ఏం రాదు, పరిష్కారం రాదు. సమస్యలకు పరిష్కారం రావాలి అంటే మనం ఏం చేయాలి? దేవుడి మీద ఆధారపడాలి. ఎవరు చింతపడతారు చెప్పనా? అల్ప విశ్వాసాలు మాత్రమే అవుతారు చింతపడతారు. నువ్వు చింతపడుతున్నావంటే నీ విశ్వాసం బలమైన విశ్వాసం కాదు. బలమైన విశ్వాసం రావాలి అంటే అల్ప విశ్వాసంలో నుంచి మన బలమైన విశ్వాసంలోనికి వెళ్ళాలంటే మన ప్రార్థనలు మనం దేవునికి ఏం చేయాలి, తెలియజేయాలి. ప్రార్థనలో మన సమస్యలు దేవునికి మనం తెలియజేయాలి. దేవుడు నా సమస్య ఇది అని దేవుడు మన సమస్యను పరచగలిగితే దేవుడు ఖచ్చితంగా కొంచెం లేట్ అయినా మన సమస్యకి ఏం చూపిస్తాడు, పరిష్కారం చూపిస్తాడు. అల్ప విశ్వాసం మనం ఎలా గుర్తించాలి అంటే, అల్ప విశ్వాసి తనకున్న ప్రాబ్లమ్స్కి ఏం చేస్తుంటాడు, చింతపడుతుంటాడు. నేను అడుగుతున్నాను, నేను సూటిగా సుత్తి లేకుండా అడుగుతున్నాను, ఇక్కడున్న మీలో ఎంతమంది మీకు సమస్య వస్తే మేము చింతపడమండి, దేవుడి మీద ఆధారపడతామని చేస్తాను అంటే మిగతా వాళ్ళంతా ఎవరు? అల్ప విశ్వాసులే, అంతే కదా. దేవుడి మీద మీరు ఆధారపడలేకపోతున్నారంటే మీరే టెన్షన్ పడిపోతున్నారంటే
మీరు అల్ప విశ్వాసులే. చెప్తున్నాను అల్ప విశ్వాసులతో, అది అల్ప విశ్వాసులారా మీరు టెన్షన్ పడడం వల్ల మోరని ఏం చేయలేరు, దాన్ని ఎక్కువ చేయలేరు, తక్కువ చేయలేరు, మీరు ఏమి చేయలేరు. ఈ టెన్షన్లో బీపీ షుగర్లు రావడం తప్ప మీరేమి చేయలేదు. బైబిల్ చెప్తుంది అల్ప విశ్వాసులుగా ఉన్న మనం బలమైన విశ్వాసులుగా మారాలని బైబిల్ కోరుకుంటుంది. ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా తనతో ఉన్న శిష్యులతో పదే పదే గద్దిస్తుంటాడు. ఏమని? మరి అల్ప విశ్వాసులారా, అల్ప విశ్వాసులారా, అల్ప విశ్వాసులారా. అది ముద్దుగా చెప్తున్న మాట కాదు, గద్దిస్తూ చెప్పాడు. ఎలా ఉన్నారేంట్రా బాబు, నాతో తిరిగితే మీరు ఎలా ఉన్నారేంటి, నాతో తిరిగితే ఎలా ఉన్నారేంటి, నన్ను నమ్ముకుని ఎలా ఉన్నారేంటి, నన్ను వెంబడిస్తే ఎలా ఉన్నారేంటి. నన్ను వెంబడించేవారు, నన్ను నమ్ముకున్నవారు మీరేం చేయకూడదు, చింత పడకూడదు. అంటే యేసుక్రీస్తు వారు స్వార్థ ప్రయాణాలు వెళ్తున్నప్పుడు ఈ 12 మంది కూడా సమస్తాన్ని ఏం చేశారు, సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసారు కదా యేసుది. యేసు ఈ 13 మంది, వీళ్ళకి ఆహారం ఎక్కడ, వాళ్ళకి ఇల్లు ఎక్కడ, వాళ్ళకి వస్త్రం ఎక్కడ, ఎందుకంటే అన్నీ ఏం చేశారు వీళ్ళు, అన్ని విడిచిపెట్టారు. ఆహారం అమ్మో అన్ని విడిచిపెట్టించాం, సాయంత్రం భోజనం ఎక్కడ ఆలోచించే వాళ్ళు ఎవరు, శిష్యులు. వాళ్ళతో ప్రార్థన నేర్పించాడు, మా అనుదిన ఆహారం మాకు దయచేయమని ప్రార్థన నేర్పించాడు. ఈ వస్త్రాల కోసం, ఈ ఆహారం కోసం, ఈ రేపటి కోసం శిష్యులు ఆలోచిస్తున్నారు. వాళ్ళ మనసు ఎరిగిన ప్రభు ఏం చేస్తున్నాడంటే, అబ్బాయి రేపటి కోసం మీరు ఏం చేయొద్దు, నేనుండగా రేపటి కోసం మీరు ఆలోచించడం పెట్టరా బాబు, నేనుండగా ఆలోచించడం ఏంటి, నేనుండగా ఆహారం కోసం ఆలోచించడం ఏంటి, నేనుండగా వస్త్రం కోసం ఆలోచించడం ఏంటి, నేనుండగా మీకు ప్రాబ్లమ్స్ ఏంటి. ఆ మధ్యకాలం ఒక యాడ్ వచ్చిందండి, టెన్షన్ ఎందుకు దండక క్రేన్ ఒక్కబోడు ఉండగా. ఏమో క్రేన్ ఒక్కబోడు వేసుకుంటే టెన్షన్ తగ్గుతాయి నాకు తెలియదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే టెన్షన్స్ ఏమవుతాయి, తగ్గుతాయి. నమ్మడం అంటే అలా వచ్చి వెళ్ళిపోవడం కాదు, నేను దానికోసం చెప్పట్లేదు, అలా వచ్చి వెళ్ళిపోవడం కోసం చెప్పట్లేదు. వచ్చిన మీరు ఆయన మీద ఏం చేయాలి, ఆధారపడాలి. అంటే ఒక అల్ప విశ్వాసం ఎలా గుర్తించవచ్చు అంటే, అల్ప విశ్వాసం కూడా ఒక లక్షణం ఏంటంటే ఆ వ్యక్తి ఎక్కువగా ఏం చేస్తుంటాడు, టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇది మొదటి క్వాలిఫికేషన్ ఆ వ్యక్తిని గుర్తుపెట్టడానికి. ఆ వ్యక్తికి ఉండే రెండో లక్షణాన్ని కూడా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఆ వ్యక్తికి ఉండే రెండో లక్షణం ఏంటంటే, భయపడుతూ ఉంటాడండి. ఏం చేస్తుంటాడు, భయపడుతూ ఉంటాడు. దానికి సంబంధించిన బైబిల్ వాక్యాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. అందుకైన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి. అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అంటే, అల్ప విశ్వాసం ఏం చేస్తుంటాడు, భయపడుతూ ఉంటాడు. అంటే ఎవడైతే వాడి జీవితంలో జరిగే ఒడిదుడుకులకు భయపడతాడో వాడు ఎవడు, అల్ప విశ్వాసి. యేసుక్రీస్తు వారు ఈ మాటలు చెప్తున్న ఆ సందర్భాన్ని కూడా మనం జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, ఏంటి ఆ సందర్భం మనం ఆలోచన చేయగలిగితే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 25 నుంచి 23 నుంచి మీరు చూడగలిగితే, యేసుక్రీస్తు వారు వీళ్ళంతా కలిసి ఒక పడవలో వెళ్తుంటారు వేరే ప్రాంతానికి. పడవలో వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, చూడండి ఏం జరిగింది 23 నుంచి. ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతట సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడును. అప్పుడు ఆయన నిద్రించి చూడగా పడవలో వెళ్తున్నారంట, మహానుభావుడు అలిసిపోయి నిద్రపోతున్నాడంట. ఈలో తుఫాను వచ్చిందంట, వీళ్ళకి టెన్షన్ మొదలైందంట, భయం మొదలైందంట. ఏమిటి నాకు అర్థంగా గడుతున్నాను, ఈ బోట్లో వెళ్తున్న వాళ్ళు ఎవరు, యేసు తిరగకముందు జాలర్లే కదా. జాలర్లు భయపడటం ఏంటి, సముద్రం తెలీదా, సముద్ర వాతావరణం తెలీదా, సముద్ర వాతావరణం అలా ఉన్నప్పుడు ఏం చేయాలో వాళ్ళకి తెలీదా, వాళ్ళకి అన్ని తెలుసు కదా. అన్ని తెలిసినా పక్కన ప్రభు ఉన్నాడన్న సంగతి ఏం చేశారు, మర్చిపోయారు. పక్కన ప్రభు ఉన్నాడన్న సంగతి మర్చిపోయి టెన్షన్ పడిపోతూ భయపడిపోతూ ఏమన్నారు చూడండి, వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. మేము నశించిపోతున్నాం. మార్క్స్ వార్త ఎలా రాయబడింది తీకొద్దు, మార్క్స్ వార్త ఎలా ఉంది, నీకు చింత లేదా అంటారు వాళ్ళు. ఎవరికి, ఏసుకి చింత లేదా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా, చింత లేకుండానే పరలోకం నుంచి భూమి మీదకి వచ్చారా ఏమండి, చింత లేకుండానే మీ సమస్తాన్ని విడిచుకుని నాతో రండి అన్నాడా, చింత లేకుండా నీకు వరాలు ఇచ్చాడా, చింత లేకుండానే సావడానికి సిద్ధపడ్డా, ఆయనకి చింత లేకుండా అలిసిపోయాడు మహానుభావుడు. వీళ్ళు భయపడుతున్నారు. ఆయన లేపేస్తున్నారు కంగారు పడి. అప్పుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చదవండి. అందుకైనా అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు మీరు, వారితో చెప్పండి. ఎందుకు భయపడుతున్నారు
సముద్రం ఏమైనా చేస్తుందనా? సముద్రం మిమ్మల్ని ఏమైనా చేయొచ్చు, కానీ సముద్రాన్ని ఏమైనా చేయగలిగేవాడు ఎక్కడున్నాడు? మర్చిపోయిన విషయం వాళ్ళు. నిజమే, సముద్రం ఏమైనా చేయగలదు, సముద్రం వాళ్ళని చంపేయగలదు, సముద్రానికి వాళ్ళు భయపడవచ్చు, నేను కాదనట్లేదు, కానీ సముద్రానికి వారు భయపడవచ్చు, కానీ సముద్రాన్ని అదుపు చేసేవాడు ఒకడు ఉన్నాడన్న సంగతిని వాళ్ళు ఏం చేస్తారు? సహజంగా అండి, మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అందరూ గుర్తొస్తారా దేవుడు తప్ప. మనం ఎవరినైతే గుర్తుపెట్టుకుంటామో వాళ్ళు మన ప్రాబ్లం నుంచి బయటపడతలేదు నాకు తెలియదు, కానీ అందరం గుర్తుపెట్టుకుంటాం, ఫోన్ చేస్తాం, ఏంటి బ్రదర్ ఇలా జరిగింది అలా జరిగింది చెప్తూ ఉంటాం. వాడు ఏం చేయడు, మనకు సహాయం చేయడాడు. సహాయం చేసేవాడు పైన ఉన్నాడు, ఆయన మర్చిపోతాం. కానీ బోట్లో ఉన్న కూడా ఏం చేశారు? మర్చిపోయారు, పక్కన పడుకుంటాయి. నాకు ఇక్కడ బోట్లో ఉన్నాడు ఎలా ఉంటాడు చెప్పనా? కీర్తన గ్రంథము 89వ కీర్తన 9వ వచనం. 89వ కీర్తన 9వ వచనం. సముద్రపు పొంగును అణిచివాడు నీవే, దాని తరంగములు లేచినప్పుడు వాటిని అణిచివేయవాడు. అసలు పడవలో ఉన్నవాడే సముద్రాన్ని ఏం చేయగలడు? అణిచేయగలడు. సముద్రాన్ని అణిచేయగలిగాడు, తుఫాను ఆపేయగలిగిన వాడు పక్కనే ఉన్నా వాళ్ళకి సమస్యకి పరిష్కారం పక్కనే ఉన్నా పక్కన చూడకుండా ఏం చేస్తున్నారు? సముద్రాన్ని చూస్తున్నారు. మనకున్న దరిద్రం ఏంటంటే సమస్యను చూస్తుంటాం. మనం చూడాల్సిన సమస్యను కాదు, ఎవరిని చూడాలి? దేవుడిని చూడాలి. సమస్యను చూడవలసిన అవసరం లేదండి. సమస్యను కూడా ఎలా చూస్తాం చెప్పనా? మరీ బోతలో చూస్తాం, దగ్గర చూసే సమస్య ఎలా కనబడుతుంది? సమస్యను ఎప్పుడు దూరంగా అద్దంలో చూడాలి. దూరంగా చూసేవాళ్ళకి అద్దంలో చూసేవాళ్ళకి దూరంగా ఉంటే చిన్నగా కనబడుతుంది, దగ్గరగా చూసేసరికి పెద్ద కనబడుతుంది. ఏమైపోతాం? టెన్షన్ పడుతుంటాం, భయపడిపోతాం. పక్కన ప్రభువుని ఏం చేస్తున్నాడు? కంగారు పోయి నశించిపోతాం. లేగవా అని యేసును నిద్రపోతున్నాడు ఏం చేశారు? లేపేశారు. నిజంగా సహజంగా మనం ఇంట్లో ఎవరైనా మనం నిద్రపోతున్నాం అనుకోండి, నేను ఇప్పుడు కలిసిపోవచ్చాడండి నిద్రపోతాం లేకపోద్దని అంటాం మనమే. వాళ్ళతో పాటు రాత్రి పగళ్ళు కష్టపడుతూ ఆయన నిద్ర లేకుండా ఆయన అడిసిపోయి అలా ఉంటే వస్తే రాని తుఫాను కొద్దిసేపు ఆయన నిద్రపోతున్నాడు, ఆయన నిద్రపోని అనుకున్నారా? అలా నిద్రపోయలేదు అంటే ఏం చేశారండి? లేపేశారు. అప్పుడు ఆయన అంటున్నాడు, అల్ప విశ్వాసాలు ఎప్పుడు భయపడుతున్నారు అంటే. అల్ప విశ్వాసం ఉంటే మరొక లక్షణం ఏంటంటే వాడు భయపడతాడు. బైబిల్ చెప్తుంది మనం ఏం చేయకూడదు, ఎలాంటి సమస్యలు వస్తే భయపడకూడదు చెప్తున్నటువంటి కీర్తన గ్రంథము 46వ కీర్తన 2వ వచనం. 46వ కీర్తన 2వ వచనం. భక్తుడు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నొరగ కట్టినను, ఆ పొంగుకు పర్వతములు కదిలినను. ఎందుకు భయపడాలి? మనం అనుకున్నవాడు ఆ సమస్య కంటే పెద్దవాడు. ఆ సమస్యని మనం అనుకున్నవాడు ఏం చేయగలడు? పరిష్కారం చూపించగలడు. అంటే ఇప్పుడు వరకు చెప్పుకున్న ఈ సందర్భాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు అల్ప విశ్వాసం ఉంటే మరొక లక్షణం ఏంటంటే వాడు భయపడుతుంటాడు. ఎవడైతే సమస్యలకు భయపడుతున్నాడో వాడు ఎవడని మనకు అర్థమైపోవాలి? అల్ప విశ్వాసి. నేను అంటాను నువ్వు అల్ప విశ్వాసగా ఉండి చచ్చిపోయావు అనుకోండి, నువ్వు పరలోకి వెళ్ళవు. అల్ప విశ్వాసం పరలోకి వెళ్ళరు. అల్ప విశ్వాసం కూడా పరలోకి వెళ్ళేటైతే ఏసు అల్ప విశ్వాసులారా అని అనవలసిన అవసరం లేదు. అల్ప విశ్వాసులుగా ఉండకూడదు. అల్ప విశ్వాసంలో నుంచి బలమైన విశ్వాసంలో మనం వెళ్ళాలంటే అల్ప విశ్వాసకు ఉంటే ఆ లక్షణాలు ఒకవేళ మనలో కనబడుతుంటే అర్జెంటుగా ఆ లక్షణాలు మనలో చేయాలి, తీసేయాలి. మొదటిది ఏంటి అంటే వాడు ఎక్కువ చింతపడుతుంటాడంట. రెండోది ఏంటి అంటే ఎక్కువగా వాడు ఏం చేస్తుంటాడంట? భయపడుతుంటాడట. అల్ప విశ్వాసం ఉంటే 3వ లక్షణం కూడా చెప్తానండి. అల్ప విశ్వాసం ఉంటే 3వ లక్షణం ఏంటి చెప్పనా? ఎక్కువ సందేహపడుతుంటాడంట. డౌట్ అవుతుందో లేదో, జరుగుతుందో లేదో ఏమో. అల్పవిశ్వాసం ఏం చెప్తాడంట? సందేహపడదు. అన్ని డౌట్లే సందేహపడుతుంటాడంట. దాని కూడా చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ వచనం. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతున్నావు? అల్ప విశ్వాసం ఉంటే మరో లక్షణం ఏంటి? సందేహం, డౌట్. సందేహపడుతుంటే ఎక్కువగా డౌట్లు వస్తుంటాయి. బైబిల్ డౌట్ కోసం కాదు, జీవితంలో ఏదైనా చేయాలనుకున్నప్పుడు డౌట్లు. అది జరుగుతుందో లేదో, అది అవుతుందో లేదో, దేవుడు సహాయం చేస్తాడో లేదో. నీ ఆధ్యాత్మిక జీవితంలో నీకున్న సమస్యలకి నువ్వు సందేహపడుతున్నావంటే నువ్వెవరమని? అల్ప విశ్వాసు.
ఎందుకు సందేహపడాలి అంటే? ఎందుకు సందేహపడాలండి? ఎందుకు సందేహపడాలి? అక్కడ జరిగిన సందర్భాన్ని కూడా మనం జాగ్రత్త పరిశీలించగలిగితే యేసుక్రీస్తు వారు ఏం చేస్తారు చెప్పనా? శిష్యులతో 12 మంది ఏమంటారంటే, అరే అబ్బాయి అర్జెంట్గా మీరు ఆ ఒడ్డుకి వెళ్ళిపోండి, మీరు ఆ ఒడ్డుకి వెళ్ళిపోండి, నేను వస్తాను అని చెప్తాడు. వీళ్ళు ఏం చేస్తారు? పడవ వేసుకొని వెళ్ళిపోతుంటారు, ఆ ఒడ్డుకి వెళ్ళిపోతుంటారు. ఆ ఒడ్డుకి వెళ్తున్న క్రమంలో ఏం జరిగిందంటే, ఈ లోపు బలమైన గాలి ఒకటి వచ్చేస్తుంది. టెన్షన్ పడుతుంటారు, అయ్యో గాలి వచ్చేసింది, ఇప్పుడు పరిస్థితి ఏంటని వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు ఈ లోపు ఏం చేస్తారంటే యేసుక్రీస్తు వారు ఏం చేస్తుంటారు? నడుచుకుంటా నీటి మీద నడుచుకుంటూ వస్తారు. నీటి మీద నడుచుకుంటూ వచ్చినప్పుడు అప్పుడు శిష్యులు మాట్లాడుతుంటారు, నీటి మీద నడుచుకుంటూ వస్తుంది, ఎవరో పోతాం అనుకుంటారు. వీళ్ళు టెన్షన్ పడతారు. అరే బాబు నేనేరా బాబు అంటాడు ఆయన. వీళ్ళు భయపడతారు. అప్పుడు ఏమంటాడంటే, నువ్వు నీటి మీద నడిచి వస్తున్నావు కదా, నీటి మీద నడవడానికి నాకు కూడా ఏవి సెలవు ఇవ్వమని పేతురు అడుగుతాడు. కమాన్ పేతురు అంటాడు. ఎప్పుడైతే దేవుడు ఓకే అన్నాడో వెంటనే పేతురు ఇప్పుడు నీటి మీద నడవడం ప్రారంభించాడు. యేసుని చూస్తూ నీటి మీద నడుస్తున్నాడు. ఈలోపు ఏం చేశాడు? యేసుని చూస్తున్నా ఈయన ఏం చేశాడు చూడండి, ఎక్కడ వాక్యం ఉపయోగిస్తుంది చూడండి. గాలిని చూచి భయపడి మునిగిపోసాగును. అప్పటి వరకు ఎవరిని చూశాడు? అప్పటి వరకు యేసుని చూశాడు. నీటి మీద బాగా నడుచుకుంటూ వెళ్ళాడు. మనం యేసునే చూడాలి, పక్కన వస్తున్న గాలిని ఏం చేయకూడదు, చూడకూడదు. ఈ గాలి ఏంటి అంటే మన సమస్య, మన ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడు చూడకూడతారు మీరు? పేతురు మునిగిపోవడానికి కారణం అని చెప్పిన తనకున్న ప్రాబ్లం ఏం చేశాడు? చూశాడు. యేసును చూస్తున్నంతసేపు నడిచాడు. ఎప్పుడైతే ప్రాబ్లం చూశాడో ఏమైపోయాడు? మునిగిపోయాడు. అప్పుడు అంటున్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతున్నావు? అంటే అల్ప విశ్వాసం ఉండే లక్షణం ఏంటంటే సందేహపడుతుంటాడు. ఎందుకు సందేహపడుతుంటాడంటే ఇతగాడు యేసుని ఏం చేయడు? చూడడు. మనం ఎవరిని చూడాలి? మనకున్న సమస్యలు ఎప్పుడు చూడకూడదండి. నీకు ఎంత పెద్ద ప్రాబ్లం రాని నీ ప్రాబ్లం చూడకు. ప్రాబ్లం చూస్తే ప్రాబ్లం చాలా పెద్ద కనబడుతుంది. మనం చూడాల్సింది ఎవరిని? యేసుక్రీస్తుని చూడాలి. అందుకే హెబ్రీ గంధకథ ఏం మాట్లాడుతాం చూడండి. 12వ అధ్యాయం మొదలు వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపే చూచుచు మన ఎదుట వంచబడిన పరుగు బంధువులు ఏం చేయాలి? ఓపికతో పరిగెట్టాలి. నీకు ఎంత పెద్ద సమస్య అని నువ్వు చూడాల్సింది ఎవరిని? యేసును మాత్రమే చూడాలంట. నేను చెప్తున్నాను, పేతురు యేసును చూస్తున్నంతసేపు ఏం చేశాడు? బాగా నడిచాడు. ఎప్పుడైతే యేసుని చూడకుండా గాలిని చూశాడో మునిగిపోయాడు. హెబ్రీకి అంతకన్నా చెప్తున్నాడు, మీరు యేసునే చూడాలి, యేసు వైపే చూడాలి. మన సమస్యల ఎప్పుడు మనం చూడకూడదు. పరిస్థితుల వైపు చూస్తే మనం అల్ప విశ్వాసంగా మారిపోతాం. ప్రభు వైపే చూస్తే బలమైన విశ్వాసంలోకి మనం వెళ్ళిపోతాం. మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఒక ఇల్లు అని, ఒక పెళ్ళి అని, మీ భర్త మారకపోవాలని, మీ భార్య మారలేదని, మీ పిల్లలు మారలేదని, మీ పిల్లల ఉద్యోగాలని, మీ పిల్లల పరిస్థితి బాగాలని, మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎనీ ప్రాబ్లం నువ్వు చూడాల్సింది మాత్రం యేసుని మాత్రం చూడాలి. ఆయన కాకుండా నీ ప్రాబ్లమ్స్ చూసావా, నువ్వు సందేహంలో పడతావు. జరుగుతుందో లేదో అంటే ఆ మధ్యకాలంలో జరిగిన ఓనర్ చెప్తానండి, ఈ స్థలం 12 లక్షలైంది, నా దగ్గర డబ్బులు లేవు. ఆ ఎరపై వచ్చాడు, ఏం కాదు బాబు అయిపోద్ది బాబు అన్నట్టే. ఎలా అయిపోద్ది అన్నాడు. ఇలా వేసోపు వచ్చాడు, ఏం కాదని అవుతుందని. అలా వీళ్ళిద్దరు ఏమైనా ఇస్తారు నాకు? వీళ్ళిద్దరు నాతో చెప్తున్న మాట ఏంటి? అయిపోద్దనియా. ఇలా కొరలు వచ్చాడా, నేను అలా చేస్తాను ఈయన అన్నాడు. వెళ్ళాల్సిన ఏం చేద్దామంటే ఏం లేదనియా, చెల్లికి కావాల్సిన పెళ్లి డబ్బులు ఉన్నాయి కొనేద్దాం అన్నాడు. వాళ్ళ చెల్లికి పెళ్లికి సంబంధించిన డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు మొత్తం తీసుకొని ఏం చేసాం? కట్టేసి అని చెప్పేసాం. ఆ టైంలోనే ఆ చెల్లి పెళ్లి పెట్టుకున్న పెళ్లి వెంటనే జరిగిపోతే పరిస్థితి ఏంటి? మా కోసమే పెళ్లి ఏమైంది? వెనక్కి వెళ్ళింది. మాకా డబ్బులు లేకపోయినా 12 లక్షలు కట్టడానికి మేము రెడీ అయిపోయాం. దేవుడిని భారం వేసాం. 3 నెలలు కట్టేసామంట 12 లక్షలు. అప్పుడు జరిగిన వండర్స్ చెప్పనా? నేను ఎవరిని అడగలేదు ఆ రోజు డబ్బులు. మీరు ఎంతమంది ఎవరిని అడగలేదు. సంఘాన్ని స్థలం కొనడానికి డబ్బులు అడగలేదు మనం. అప్పటికే ఏటలు కట్టిన డబ్బులు ఎంత ఉన్నాయి? 60,000 70,000 ఉన్నాయి అంతే. ఏం జరిగింది చెప్పనా? ఒక రోజు ఇలాగ వాక్యం చెప్తుంటే వాక్యం చెప్పడానికి సిద్ధపడి ఉన్నాను. ఒక 5 నిమిషాలు లేస్తాను. ఒక మూట తీసుకొచ్చి ఒక ఆవిడ పెట్టి తెలిపింది.
ఒక చిన్న మూట తీసుకొచ్చి అది పెడి తెలిపింది. వాక్యం చెప్పిన తర్వాత చూద్దాం అనుకున్నాం. ఆయన పెద్ద ఏమనుకో ఏది తీసుకొచ్చిందేమో మా కోసం అనుకున్నాను నేను. వాక్యం అయిపోయిందో చూస్తే అందులో ఏమున్నాయి? ఆవిడ తాడు, ఆవిడ తాలిబొట్టు, ఆవిడ చెవిలీలు, పట్టీలు, మెట్లు మొత్తం పెడిసింది. మేము అడగలేదు ఆ రోజు, నేను అసలు అడగలేదరా. ఆవిడిచ్చిందని చూసి మరొక అమ్మోరమ్మ ఆవిడిచ్చేసింది శతమానాలు. ఆవిడిచ్చిందని వాళ్ళ కూతురు ఇచ్చేసింది శతమానాలు. వాళ్ళ కూతురు మన దగ్గర ప్రార్థన రాదు, ఆవిడ రాదు మా దగ్గరికి, ఆవిడ శతమానాలు ఇచ్చేసింది. మేము శతమానాలు ఇమ్మని ఏం అడగలేదే, మనం ఇమ్మని అడగలేదు. కార్యం ఎలా జరిగిందంటే మన దేవుడి మీద ఆధారపడ్డాం అంతే. దేవుని వైపు చూస్తున్నాం, సమస్త వైపు చూడలేదు. సమస్త వైపు చూసావా, 12 లక్షలు కట్టలేము, ఏం అయిపోతాయి? 3 నెలల్లో కట్టకపోతే కట్టిన అడ్వాన్స్ ఏమైపోద్ది? వెనక్కి వెళ్ళిపోద్ది. నేను సమస్య వైపు చూడలేదు, పరవ వైపు చూశాను. 12 లక్షలు ఏమైపోయింది? ఈజీగా కట్టేస్తాను. అసలు అప్పుడు జరిగిన వండర్స్ చేయకుండా పేకాట ఆడుకున్న వాళ్ళు కూడా డబ్బులు తీసుకొచ్చి ఇచ్చారా? అసలు ఏ ఆడు చేస్తుంది ఏంటి? పాపము. పాపి కూడా తీసుకొచ్చి ఏమి ఇచ్చాడు? డబ్బులు ఇచ్చాడు. మా నాన్న ప్రార్థనకు రాడు, మా అమ్మతో గొడవ, ఇస్తావా చేస్తావా? ఏం జరిగింది తెలీదు. 12 లక్షలు కట్టాం, రిజిస్ట్రేషన్ చేంజ్ చేస్తాం. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే డబ్బులు ఎలా వచ్చాయని చెప్పాలనుకోవట్లేదు. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే సమస్య వైపు చూస్తే సమస్య చాలా పెద్దగా ఉంటుంది. 12 లక్షలు ఎలా కడతాం? సమస్య వైపు చూడకూడదు, ప్రభు వైపు చూడాలి. ఖచ్చితంగా ప్రభు సమస్యకి ఏం చేస్తే పరిష్కారాన్ని చూపిస్తాడు. అదే భక్తులు చెప్తున్నాడు, మీరు యేసు వైపు ఏం చేయాలి చూడాలి. నీ భర్త మారలేదా? ఓ టెన్షన్ పడకు, ఓ భయపడకు, మీ ఆయన ఏమి ఇబ్బంది పెట్టకు, మీ ఆయన ఏమి కంగారు పెట్టకు, ప్రభు వైపు చూడు, ప్రార్థన చెయ్యి. దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? సహాయం చేస్తున్నారు. అంటే ఇందు మూలంగా ఈ పాఠం ద్వారా నేను ఏం చెప్పాలనుకుంటానంటే మీరు దేవుడి మీద ఆధారపడడానికి ప్రయత్నం చేయండి. ఇది నా బాధ. ఈ పాఠం చెప్పడం ఉద్దేశం ఏంటంటే మీరు దేవుడి మీద ఆధారపడండి. అలా దేవుడి మీద ఆధారపడకపోతే ఏమవుతుందంటే మీరు అల్పవిశ్వాసం మిగిలిపోతారు. అల్పవిశ్వాసం ఎవడో పరలోకం రాడు. అల్పవిశ్వాసం పరలోకం రారు. పరలోకం రావాలంటే నువ్వు బలమైన విశ్వాసంగా మారాలి. బలమైన విశ్వాసంగా మారాలంటే నువ్వు సమస్యలు వైపు ఏం చేయకూడదు, చూడకూడదు. అంటే అల్పవిశ్వాసం ఉండే 3వ లక్షణం ఏంటంటే ఎక్కువగా ఏం చేస్తుంటాడు అతగాడు? సందేహపడతాడు. మొదటిది ఏంటి? టెన్షన్ పడుతుంటాడు. రెండోది భయపడుతుంటాడు. మూడోది సందేహపడతాడు. నాలుగోది ఉంది. నాలుగో లక్షణం ఏంటంటే దేవుడి కార్యాలు మర్చిపోతాడు. అన్ని నెగిటివ్గా చూస్తూ ఉంటాడు, వ్యతిరేక కోణంలో చూస్తూ ఉంటాడు. దేవుడి కార్యాలు మర్చిపోతాడు, ఆ కార్యాలు కూడా ఎలా చూస్తుంటాడు? నెగిటివ్ కోణంలో చూస్తుంటాడు. దీనికి సంబంధించిన వాక్య భాగాన్ని కూడా మీరు చూడగలిగితే మత్తయి సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. యేసు అది ఎరిగి అల్ప విశ్వాసులారా మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరు ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఏం చెప్తున్నాడు? అల్ప విశ్వాసులారా రొట్టెలు లేవని ఎందుకు టెన్షన్? రొట్టెల కోసం ఎందుకు ఆలోచిస్తున్నారు? ఎందుకు ఏం చెప్పాడు? 7వ వచనంలో 6వ వచనంలో అప్పుడు యేసు చూచుకొనుడి పరిసయ్యులు సద్దుకయ్యులను అనువారు పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడి వారికి చెప్పును. ఈయనే చెప్తాడు పులిసిన పిండి కోసం చెప్తున్నాడు. పులిసిన పిండి అనేసరికి పిండి దేనికి? రొట్టెలకి. ఈయనే చెప్తున్నాడు పులిసిన పిండి కోసం జాగ్రత్త పడండి. ఏ పులిసిన పిండి? శాస్త్రులు పరిసయ్యులనే పులిసిపోయిన బోధ కోసం జాగ్రత్త పడని ఏం చెప్తుంటే విషయం పక్కన పెట్టారు. పిండి అన్నట్టే రొట్టెల కోసమే. ఇప్పుడు రొట్టెలు లేవే, ఈయన రొట్టెలు ఉన్నాయా లేవని అడుగుతున్నాడా? ఈయన రొట్టెలు ఉన్నాయా లేదని అడగట్లేదు. శాస్త్రులు పరిసయ్యులు సద్దుకయ్యులు పరిసయ్యులు అనే పులిసిన బోధ కోసం 12 వచనం చూడండి. 12 వచనం. అప్పుడు రొట్టెలు పులిసిన పిండిని గురించి కాదు కానీ పరిసయ్యులు సద్దుకయ్యులు అను వారు బోధన గురించే జాగ్రత్త పడవలను. అంటే యేసుక్రీస్తు వారు కొందరు చేసే బోధ చాలా దారుణంగా ఉంది, వారు బోధ కోసం జాగ్రత్త పడండి అని ఆయన చెప్తున్నాడు. ఆయన చెప్తున్న మాటలో రొట్టెలు పిండి అన్నాడు. పిండి అంటే రొట్టెలు కావాలి, మరి పిండి తెలియదే, పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నారు. ఆయన చెప్తుంది ఒకటి, వీళ్ళు ఆలోచిస్తుంది ఇంకొకటి. ఈయనేమన్నాడు? బోధ విషయమే జాగ్రత్త అంటున్నాడు. వీళ్ళు రొట్టెలు లేవే. ఆయన రొట్టెల కోసం ఆలోచించవలసిన అవసరం ఏంటి? ఏంటి ఈ సందర్భం జరగకముందు 2 రోజుల ముందు ఏం జరిగింది చెప్పనా? 2 రోజుల ముందే ఏసీ పదం చెప్పకముందు 2 రోజుల ముందు ఏం జరిగిందంటే యేసు ప్రసంగం చేస్తున్నాడు. చాలా మంది జనం వచ్చారు. జనంతో వాళ్ళందరికీ ఆహారం పెట్టాలనుకున్నాడు.
ఆహారం పెట్టాలనుకున్నప్పుడు శిష్యులు అడిగాడు, ఆహారం పెట్టడానికి ఏమైనా ఉందా అని అడిగాడు. ఏం లేదు ప్రభు అన్నారు. అందులో చిన్నపిల్లలు లేచి, నా కాడ ఎన్నున్నాయి, 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నాయని పిల్లడు తీసుకొచ్చాడు. చాలు తీసుకురా అన్నాడు. ఆయన పెట్టుకు ప్రార్థన చేశాడు. ఏం చేశాడు, ఈ 7 రొట్టెలు ఈ 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలతో 4,000 మందికి ఏం చేశాడు, పంచిపెట్టాడు. ఇంకా 7 గంపలు మిగిలిపోయినాయి. ముందు 2 రోజులు ముందే చేశాడు. 2 రోజుల ముందు 7 రొట్టెల్ని 4,000 మందికి పంచిపెట్టాడు. యేసుక్రీస్తు వారు రొట్టెలు ఏం చేశాడు, డబుల్ త్రిబుల్ చేశాడు 2 రోజుల ముందే. 2 రోజుల తర్వాత ఏమంటున్నాడు, పులుసుని పిండి కోసం జాగ్రత్త పడినాడు. వీళ్ళేమంటున్నారు, అయ్యో రొట్టెల కోసం చెప్తున్నాడు, పిండి లేదు అనుకుంటున్నారు ఇల్లు. పిండి ఎందుకు రొట్టెలకి? ఆయన పిండి లేకుండా రొట్టెలు చేయలేడా? ఆయన ఏమన్నా చేయగలడు కదా. ఎందుకంటే అంతకుముందు 5,000 మందికి రొట్టెలు పంచారు, అంతకుముందు 5,000 మంది పంచారు, ఆ తర్వాత 4,000 మంది పంచారు. ఈయన ఏమైనా చేయగలడు. కానీ ఈయన ఏమైనా చేయగలరు సంగతి ఏం చేశారు వీళ్ళు, మర్చిపోయి పిండి లేదే అంటే జరగాల్సిన కార్యం కోసం వీళ్ళు ఏం చేయట్లేదు, జరిగిన దాన్ని మర్చిపోయారు, జరగాల్సిన దాని విషయంలో సందేహపడుతున్నారు. ఏంటి నేను చెప్తున్నాను, మీ జీవితంలో ఇప్పటి వరకు దేవుడు ఏ కార్యం చేయలేదా? ఒకళ్ళని చేస్తాడు, చాలా కార్యాలు చేశాడు. అంటే మీ జీవితంలో దేవుడు కొన్ని కార్యాలు చేశాడు అంటే తర్వాత కూడా మీ జీవితంలో ఏం చేయగలడు, తర్వాత కూడా ఖచ్చితంగా ఏం చేయగలడు. ఎప్పుడు తర్వాత కూడా కార్యం చేయగలడని మీరు నమ్ముతారు? ముందు చేశాడన్న దాన్ని గుర్తుపెట్టుకుంటే తర్వాత కూడా ఏం చేయగలడని నువ్వు నమ్మగలవు. ముందు 4,000 మందికి పంచాడు, ఆ తర్వాత 5,000 మందికి పంచాడు, ఇంతమందికి రొట్టెలు పంచగలిగిన దేవుడు తర్వాత మాకు ఆహారం పెట్టగలడని ముందు చేసిన దాన్ని గుర్తుపెట్టుకుంటే తర్వాత దాని మీద మనకేం రాదు, డౌట్ రాదు. మనకున్న దరిద్రం ఏంటంటే ముందు మన జీవితంలో చేసిన వల్ల ఏం చేస్తాం, మనం మర్చిపోతాం. ఎన్నో ప్రమాదాల నుంచి మన దేవుడు కాపాడు ఉంటాడు, ఎన్నో సమస్యలు దేవుడు కాపాడు ఉంటాడు. దేవుడు ఎన్నో రూపాలుగా ఎన్నో సమయంలో మనకు సహాయాలు చేశాడు. కానీ వాటిని ఏం చేస్తాం, మనం మర్చిపోయాం. మర్చిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇంకో కార్యం చేస్తాడా లేదని దాని మీద మనకేమొస్తుంది, సందేహం వస్తుంది. గుర్తుపెట్టుకున్నాం, ఆ రోజు చేసిన దేవుడు ఈ రోజు చేయగలడని గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, దేవుడి మీద ఆధారపడగలవు. ముందు చేసినవి మనం ఎప్పుడు ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. ముందు జరిగినవి మర్చిపోయారు, తర్వాత చేయగలడా లేదని ఏం చేస్తున్నారు, దేవుడి మీద సందేహపడుతున్నారు. అప్పుడు వారిని గద్దించి మాట్లాడుతున్నాడు. ఏమని 7వ వచనం, కాగా వారు మనము రొట్టెలు తేనందనే కదా ఈ మాట చెప్పినని తమలో తాము ఆలోచించుకొని చుండిరి. యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్దలో రొట్టెలు లేవని మీలో మీరు ఎందుకు ఆలోచించుకుంటున్నారు? మీరు ఇంకొన గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచినప్పుడు ఎన్ని గంపలు ఎత్తారో మీకు తెలుసు కదనరా. ఈ రొట్టెల కోసం కష్టపడుతున్నారండి. అంతకుముందు 5,000 మందికి రొట్టెలు పంచారు, అంతకుముందు 4,000 మందికి రొట్టెలు పంచారు. అన్ని రొట్టెలు ఉంటే పంచారా? అన్ని రొట్టెలు లేకపోయినా అంతమందికి పంచారు కదా, అన్ని అద్భుతాలు నేను చేయగలిగాను కదా, అసలు రొట్టెల కోసం మీరు ఆలోచిస్తున్నారండి? అల్ప విశ్వాసి అంటే జరగాల్సిన దానికోసం ఆలోచించకుండా జరుగుతుందో లేదని ఏం చేస్తుంటారు, కొంతమంది సందేహపడుతుంటారు. అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, మనసు పెట్టి చెప్తున్నాను, మీ జీవితంలో ఏదైనా కార్యం మీరు చేయాలనుకున్నప్పుడు అది జరుగుతుందో లేదో అని ఒకవేళ మీకు డౌట్లు వచ్చాయి. కానీ దైవికంగా మనం అంతా కలిసి ఏదైనా కార్యం చేస్తున్నప్పుడు మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదర్రా. మీ ఇంట్లో డౌట్లు పెట్టుకో. మీ ఆయన మీద డౌట్ ఉండొచ్చు, నీకు మీ ఆవిడ మీద డౌట్ ఉండొచ్చు, పెట్టుకో, తప్పులేదు. కానీ దేవుడి మీద మాత్రం డౌట్ పడాల్సిన అవసరం లేదు. అల్ప విశ్వాసం ఉండే లక్షణం ఏంటంటే ముందు జరిగిన మర్చిపోతాడు, తర్వాత జరగాల్సిన దాని మీద ఏం పడుతుంటాడు, నెగిటివ్గా ఆలోచిస్తుంటాడు. అప్పుడు చెప్తున్నాడు, అల్ప విశ్వాసాలు మీరు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు? నేను చేసినవి మర్చిపోయారా? నేను చేసినవి గుర్తుంటే మీరు అలా ఆలోచించరు. అల్ప విశ్వాసిని మనకు పరిచయం చేస్తున్నాడు. ఈ అల్ప విశ్వాసం ఉండే లక్షణాలు ఇక్కడ కూర్చున్న మనలో చాలా మందికి లక్షణాలు ఉంటాయి. లేవని మళ్ళీ మనం ఏదో దులిపేసుకుని ముందుకెళ్ళిపోయినా దేవుడికి అన్ని తెలుసు. ఈ లక్షణాలు నీలో ఉన్నాయని దేవుడు ఒకవేళ నేను గద్దిస్తే నువ్వు అర్జెంటుగా నీ లక్షణాలు మార్చాలి. నువ్వు దేవుడి మీద ఆధారపడడం ప్రారంభించాలి. నీ టెన్షన్స్ మొత్తం తీయాలి, నీ భయాలు మొత్తం తీయాలి, నీ సందేహాలు మొత్తం తీయాలి. ముందు జరిగిన విషయాలు మొత్తం నువ్వు ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. ముందుకు వెళ్ళడానికి మన ప్రయత్నం చేయాలి. అల్ప విశ్వాసం ఉండే మరొక లక్ష్యం చెప్తాను, వాడు ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన జవాబు రాదు. గుర్తుపెట్టుకోండి. మీరు ఒక విషయం కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు జవాబు రావట్లేదా మీకు అర్థమైపోలేమని, నాలో సరైన విశ్వాసం లేదు. మనం ఏమనుకుంటాం, నాలో లేదనుకో, దేవుడు ఎంటలేదు అనుకుంటాం. బుద్ధులు కదా మనం. దేవుడు ఎండ ఆయన కోసం యెషయా ఎలా రాయబడుతుంటుందండి. మందంగా లేదు, ఆయన అన్ని వింటాడు. ఆయన చేయి చిన్నది కదంట,
చెవులు మందం కదంట. ఆయన ఏదైనా వినగలడు, ఏదైనా చేయగలడు. ఆయన వినట్లేదంటే ప్రాబ్లం అయింది కాదు. అలా చెప్తున్నాను, నీ సమస్యకి పరిష్కారం రాకపోతే ప్రాబ్లం దేవుడిది కాదు, ఎవరిది? నీదే. మీ ప్రార్థనలు దేవుడు వినట్లేదా మీకు అర్థమైపోవాలి, నువ్వెవరు? అల్ప విశ్వాసవి. దానికి సంబంధించిన వాక్య భాగాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. మత్తయి సువార్త 17వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయం 19వ వచనం. తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసు వద్దకు వచ్చి, నేను ఎందుచేత మేము దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే. ఇక్కడ ఏం జరిగిన సందర్భం ఏంటయ్యా అంటే యేసుక్రీస్తు వారు ముగ్గురు శిష్యులు తీసుకొని ఒక కొండ మీదకి ప్రార్థన చేయడానికి వెళ్తాడు. ఆ కొండ మరో పేరే రూపాంతరపు కొండ. ఏ కొండ? రూపాంతరపు కొండ. ఆ కొండ మీదే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమయ్యాడు? రూపాంతరం చెందాడు. ఎంతమందిని తీసుకెళ్ళాడు? ముగ్గురిని తీసుకెళ్ళాడు. అక్కడ రూపాంతరం చెందాడు. ఈ లోపు ఏం జరిగింది అంటే మోషే ఏలియాలు వచ్చారు. ఎవరి దగ్గరికి? యేసుక్రీస్తు దగ్గరికి మోషే ఏలియాలు వచ్చారు. ఇప్పుడు యేసుక్రీస్తు మోషే ఏలియాలకు ముగ్గురికి మీటింగ్ జరుగుతుంది. ఈ లోపు ఈ ముగ్గురు ఏం చేస్తున్నారు? స్లీపింగ్ లో ఉన్నారు. ముగ్గురు స్లీపింగ్. యేసు మోషే ఏలియాలు మీటింగ్. ఈ లోపు తెలివి వచ్చింది. మోషే ఏలియాని చూశారు. ఈ ముగ్గురు అంటున్నారు, ప్రభువా మీ ముగ్గురికి ఇప్పుడు ఏం వేస్తాం? పర్ణశాలలో వేస్తాం అన్నారు. ఇప్పుడు గుణాలు కట్టేస్తాం, మీరు ముగ్గురికి ఉన్నాను అంటారు వాళ్ళు. ఈలో పైన శబ్దం వచ్చింది, రే నోరు మూసుకొని మీరు ఆయన మాట వినండి, మీరు పర్ణశాల గిరసాలు కట్టద్దు, ప్రభు మీతో ఏం చెప్తే అది చేయండి. ఇది పైన జరుగుతున్న మీటింగ్, కొండపైన జరుగుతున్న మీటింగ్. కొండపైన యేసుతో పాటు ముగ్గురున్నారు, మరొక ఇద్దరు పాతాళంలో నుంచి వచ్చి మాట్లాడుతున్నారు. పెద్ద డిస్కషన్ జరుగుతుంది. ఈ డిస్కషన్ ముగింపు ఏంటంటే మీరు ప్రభు మాట వినండి. ఆయన పైన జరుగుతుంది. కింద మీటింగ్ జరుగుతుంది. కొండ కింద ఏం జరుగుతుంది? మీటింగ్. కొండ కింద ఎవరున్నారు? పైన ముగ్గురుంటే కొండ మీద ముగ్గురున్నారు ఆయనతో పాటు. మిగతా కింద ఎంతమంది ఉంటారు? మిగతా 9 మంది కింద ఉన్నారు. పైన మీటింగ్ జరుగుతుంది, కింద మీటింగ్ జరుగుతుంది. కింద మీటింగ్ ఏంటంటే ఒకడు వచ్చి, ఏమండి మా అబ్బాయికు దయ్యం పట్టుకుంది, ఈ దయ్యం ఏం చేస్తుందంటే వీడిని నీటిలో పడేసేలా చేస్తుంది. ఇలా నీటిలో పడినప్పుడు మూర్ఛ వస్తుంది, వీడు చచ్చిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి, వీడిని చంపడానికి దయ్యం అనేక విధాలుగా ప్లాన్ చేస్తుంది. కనుక ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని మేము కలవడానికి వచ్చామని కొంతమంది వచ్చారు. వీళ్ళేమన్నారు, దానికి వేసేందుకు, మేము ఉన్నాం కదా, మేము ఎవరం ఆయన శిష్యులు, దీనికి ఆయన ఎందుకండి? ఆయన ప్రార్థనలో ఉన్నాడు. ఆయన అప్పుడప్పుడు ఆయన మీటింగ్ ఏం చేయకూడదు, మనం డిస్టర్బ్ చేయకూడదు. మేము 9 మంది ఎందుకు పెట్టారుకున్నాం ఇక్కడ మమ్మల్ని? ఆయనతో మీకు పని లేదు, మీ అబ్బాయిని తీసుకురా అన్నారు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు, యేసు నామములో పో అని ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన పని అవ్వట్లేదు. చేశారు. వీళ్ళు ప్రార్థనకి ఎవరు రాలేదు, జవాబు రాలేదు. ఆ కుర్రాడికి స్వస్థత జరగలేదు. అర్థమైపోయింది ఆయనకి, మీరు ఏంటి పక్క పడరా అన్నాడు. ఈలో బేసి వచ్చాడు. యేసు దగ్గరికి వచ్చి, యేసు మీ శిష్యు చేయలేకపోతున్నాను, నువ్వన్నా చేయవయ్యా అన్నాడు. అప్పుడు యేసు కోపం వచ్చింది, ఎంతకాలం మీతో ఉండాలరా, మీరు పక్కలండి అటు తీసుకురండి అన్నాడు. వెంటనే స్వస్థ చేశాడు. అతనిలో ఉన్న దైవం అయిపోయింది, పోయింది. జనం అందరూ పోయారు, స్వస్థపడ్డాడు కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ 9 మంది ఈ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు. ఎవరో చూడండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఎన్నో వచ్చిన 19 వచ్చిన తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసు వద్దకు వచ్చి పర్సనల్ మీటింగ్. ఇప్పుడు కొంత పబ్లిక్ మీటింగ్ లో చేయలేరు వీళ్ళు, పర్సనల్గా వస్తున్నారు. పర్సనల్గా వచ్చి తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసు వద్దకు వచ్చి మేము ఎందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసం చేతనే. అబ్బాయి మీరు ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారంటే, నీకేం లేదు, నాతో అయితే తిరుగుతున్నారు కానీ, మీరు ప్రార్థనకు అయితే వస్తున్నారు కానీ, పాట అయితే పాడుతున్నారు కానీ, ప్రసంగాలు అయితే చేస్తున్నారు కానీ నీకేం లేదు. అంటే ఇన్ని చేసినా విశ్వాసం ఉండదా? విశ్వాసం లేకుండా చేస్తారు మనుషులు. నీకు విశ్వాసం లేకుండా, బలమైన విశ్వాసం లేకుండా నువ్వు ఎంతకాలం ఆయన వెనకాల తిరిగినా, ఎంతకాలం ప్రార్థనకు వచ్చినా ఆ విశ్వాసం వల్ల నీకు ఎలాంటి ఉపయోగం? ఏస్తూ తిరుగుతున్నారు సమస్తాన్ని విడిచిపెట్టి. మీ అబ్బాయిని తీసుకురా స్వస్థత చేస్తాము అని అన్నారు అంటే అంతకుముందు చాలా వీళ్ళు చాలా స్వస్థలు చేశారు, చాలా స్వస్థలు చేస్తున్నా వీళ్ళకేం లేదు, విశ్వాసం లేదు. అప్పుడు చెప్తున్నాడు, అరే మీకు సరిగ్గా విశ్వాసం లేదు, అందుకే మీరు ఏం చేయలేకపోయారు, స్వస్థపరచలేకపోయారు. అంటే వీళ్ళు స్వస్థత కొరకు చేస్తున్న ప్రార్థనకి ఏం రాలేదు, జవాబు రాలేదు. అలా జవాబు రాకపోవడానికి కారణం చెప్తున్నాడు, మీకు అల్ప విశ్వాసం ఉంది, అందుకే మీరు చేస్తున్న ప్రార్థనకి ఏం రాలేదు,
జవాబు రాలేదు. నేను అంటాను ముగింపులోకి వచ్చి నేను అంటాను, మీ ప్రార్థనకు జవాబు రావాలంటే మీలో ఉన్న అల్ప విశ్వాసం తీయాలి. బలమైన విశ్వాసాన్ని మీరు ఏం చేయాలి? పొందుకోవాలి. బలమైన విశ్వాసంలోకి ఎదగడానికి మీరు ముందుకెళ్ళాలి. అలా బలమైన విశ్వాసం రావాలంటే దేవుడి మీద మీకేముండాలి? నమ్మకం ఉండాలి. ఆ రోజు ఏం జరిగింది చెప్పనా? ఆ వచ్చిన తండ్రి అంటున్నాడు, ఏమండి నా కుమారుని బాగు చేయాలంటే ఆయన అంటున్నాడు, నీ కుమారుని బాగు చేస్తాను, నీకు నమ్మకం ఉందా అని అడిగాడు. ఏమడిగాడు? నీకు నమ్మకం ఉందా? నీ కొడుక్కి బాగోతుందని నమ్మకం నీకుందా అని అడిగాడు. నమ్మకం ఉందండి అన్నాడు. చూడండి ఏం జరుగుతుందో. మార్క్స్ వార్త ముగిస్తాను. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 23వ వచనం చివరగా. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 23వ వచనం. అందుకేసు నమ్ముట నీ వల్ల అయితే నీ కొడుకును నేను బాగు చేస్తాను నమ్ముతున్నావని అడిగాడు. నమ్ముతున్నాను. నమ్ముట నీ వల్ల అయితే సమస్తము సాధ్యమని అతనితో చెప్పిను. వెంటనే ఆ చిన్నవానుని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండానట్టు సహాయం చేయమని దేవా, ఒకవేళ నాకు అల్ప విశ్వాసం నీ దగ్గరికి వచ్చి జరుగుతా డౌట్ ఉందా, అల్ప విశ్వాసం ఉందా, దాన్ని తీసేమని అడుగుతున్నాడు. బయటోడికి అర్థమైంది అల్ప విశ్వాసం ఉంటే పని అవ్వదు. నాలో అల్ప విశ్వాసాన్ని వెనకాల తిరుగుతున్నకి ఏమర్థం కాలేదు. మేము కింగులము, మేము తోపులము, మేము ఆయనతో ఉన్నాము, మేము ఆయన ప్రజలు, మేమేం చెప్పినా చెల్లిపోద్దనే నమ్మకాలతో ఉన్నారు. తెలియకుండానే వీళ్ళు అల్ప విశ్వాసం వచ్చింది. ఆ తండ్రికి ఉంది. ఇగో దేవా నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఒకవేళ చిన్నది ఏదైనా నాలో ఆ చిన్న విశ్వాసం ఏదైనా ఉంటే దాన్ని కూడా తీసేవాని అడుగుతున్నాడు. అంటే స్వస్థత జరగాలి అంటే చెప్తున్నాడు. ఇక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి స్వస్థత జరగాలంటే ఆ వ్యక్తికి ఏముండాలి? నమ్మకం ఉండాలి. దేవుడిని మొర వినాలా, దేవుడిని ప్రార్థన వినాలా, అయితే నీకు ఉండాల్సింది ఏంటి? దేవుడి మీద అపారమైన నమ్మకం ఉండాలి. దీన్నే బలమైన విశ్వాసం అంటారు. బలమైన విశ్వాసం ఉండాలి. ఈ బలమైన విశ్వాసం మనకు లేకపోవడానికి ప్రధానమైన కారణం అంటే అల్ప విశ్వాసం. అల్ప విశ్వాసం ఉండే లక్షణాలు మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ అల్ప విశ్వాసం ఎక్కువ టెన్షన్ పడుతుంటాడు, ఎక్కువ భయపడుతుంటాడు, ఎక్కువ సందేహపడుతూ ఉంటాడు. దేవుడు తన జీవితంలో చేసిన కార్యాలు మర్చిపోతుంటాడు. దేవుడు వాడికి ప్రార్థనకి ఏం రాదు, జవాబు రాదు. ఈ లక్షణాలు ఒకవేళ ఇక్కడ కూర్చున్న మనలో ఎవరైనా ఉంటే మనకు అర్థం అవ్వాలి, ఇంకా నేను అల్ప విశ్వాసంలో ఉన్నాను, బలమైన విశ్వాసంలో కలగాలి. అల్ప విశ్వాసం నాలో తీసేదేవాన్ని మనం ప్రార్థన చేయాలి. అల్ప విశ్వాసంలో నుంచి మనం బలమైన విశ్వాసంలో కలగాలి. మనం బలమైన విశ్వాసంలో ఎదిగితేనే మన చుట్టూ ఉన్న వారిని కూడా బలమైన విశ్వాసం ఏం చేస్తాం? నడిపించగలం. నేను అంటాను, నీ చుట్టూ ఉన్నవాడిని బలమైన విశ్వాసం నడిపించకపోయినా నువ్వు పరలోకం వెళ్ళాలంటే ఖచ్చితంగా నీకు ఏముండాలి? బలమైన విశ్వాసం. విశ్వాసం కాదు, బలమైన విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉందరా ఎవరికొని వస్తుంది? ఎవరికొని వస్తుంది? మీ అందరికి విశ్వాసం లేదండి. విశ్వాసం ఉంది కనుక వచ్చారు. విశ్వాసం ఉంటే వచ్చారు. ఓకే, ఈ విశ్వాసం ఇక్కడ దాకపోకూడదు. ఈ విశ్వాసం ఎలా మారిపోవాలి? బలమైన విశ్వాసంగా మారిపోవాలి. అలా మారాలి అంటే దేవుడి మీద ఆధారపడడం ప్రారంభించు. దేవుని సహాయాన్ని పొందుకోవడానికి ప్రయత్నించి 1-2 సార్లు మిస్ అయినా ఖచ్చితంగా చూస్తాడు దేవుడు. పర్లేదు, నా మీద ఆధారపడడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నా మీదే నమ్మకం ఉంచాడు, ఎవరి వైపు చూడలేదు, నా వైపు మాత్రం చూస్తున్నాడు అని దేవుడు 1-2 సార్లు చూస్తాడు. ఖచ్చితంగా 3వ ఖచ్చితంగా ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. ప్రారంభంలో కొంచెం పరీక్షిస్తూ ఉంటాడు. నువ్వు కంగారు పడకూడదు. ఆలస్యమైన దేవుడి మీద ఆధారపడు, దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. నీ అల్ప విశ్వాసాన్ని తీసేసుకో, బలమైన విశ్వాసంగా మారు. బలమైన విశ్వాసంగా మారడం వల్ల దేవుడున్న మహాలోకాలకు మనం ఏమవుతాం? చేరిపోతాం. పదే తిరుగుతున్నాడు, అల్ప విశ్వాసంగా మీరు ఉండద్దు. అవి వాళ్ళే కాదు, ఈరోజు ఒకవేళ మనం కూడా అల్ప విశ్వాసం ఉంటే దేవుడు మనల్ని కూడా ఖచ్చితంగా ఏం చేస్తాడు? అల్ప విశ్వాసాలను గద్దిస్తాడు. దేవుడు గద్దింపులోనికి మనం వెళ్ళకూడదు. దేవుని దీవెన ఆశీర్వాదం మన మీద కావాలి. దేవుడిని మహాలోకాలకు మనం చేరిపోవాలి. కనుక సంఘస్థులందరికీ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే అల్ప విశ్వాసంలో నుంచి మీరు బలమైన విశ్వాసులుగా మారిపోవాలి. మీలో టెన్షన్స్ అన్ని పక్కన పెట్టండి. ఈ టెన్షన్స్ అన్ని దేవుడి మీద వేయండి. మీకున్న భయాలన్నింటినీ పక్కన పెట్టండి. మీ భయాలన్నింటినీ దేవుడి మీద వేయండి. మీకున్న సందేహాలన్నింటినీ పక్కన పెట్టండి. సందేహాలన్నీ దేవుడి మీద మీరు వేయండి. ముందు జరిగిన వాటిని మీరు ఏం చేయకూడదు? మర్చిపోకండి. ముందు చేసినవి మీ జీవితంలో మర్చిపోకపోతే మరికొన్ని కార్యాలు దేవుడు చేస్తాడని సంగతి గుర్తించండి. దేవుడు జవాబు రాకపోతే జవాబు వచ్చే ప్రార్థన మీరు చేయండి. మీలో ఇంకేమైనా చిన్న లోపాలు ఉంటే తీసేసుకోండి. బలమైన విశ్వాసంగా మీరు మారాలని మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తాను. ప్రార్థన చేసుకుని దయగల తండ్రి, కృపల దేవ, నాయన తండ్రి, ఈ మంచి మాటలు చెప్పదండి, మమ్మల్ని ఆదరించారు, బలపరిచారు, మమ్మల్ని స్థిరపరిచారు తండ్రి. నేను చెప్పిన నాలో విన్న మీ పిల్లల్లో ఇంకెవరిలో అయినా సరే తండ్రి ఇంకో అల్ప విశ్వాసం ఉందేమో దేవా, మమ్మల్ని క్షమించండి. అల్ప విశ్వాసంలో నుండి బలమైన విశ్వాసంలోనికి వెదగడానికి దేవా మా అందరూ మీరు కృపనుంచండి, మీ సహాయం దయచండి, మీకు ఆపదలు ఉంచండి. మీ సంరక్షణలో తండ్రి మీ మీద ఆనుకొని మీ మీద ఆధారపడి బ్రతకగలిగే పరిస్థితులు మాకు అనుకూలపరచండి. ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతంగా మేము స్థిరపడగలిగే పరిస్థితులు మాకు అనుకూలపరచండి. ఎవరైనా ఏ కార్యాలైతే మేము చేయాలని తలంచి ఉన్నామో ఆయా కార్యాల విషయంలో మీరే కృప నుంచి కార్యాల విషయంలో ఉన్నతంగా నేను మీ మీద ఆధారపడి ఆ కార్యాలు మీ ద్వారా మేము పొందుకొని బలమైన విశ్వాసాలుగా మారగలిగే పరిస్థితులు మాకు అనుకూలపరచండి.
నీ కుమారుడు ప్రియ కుమారుడు బలియాగంలోనికి నేను మీ చేతులు ఉంచడానికి నన్ను సిద్ధపడుతుండగా అది కేవలం రొట్టుగా ద్రాక్షారసంగా కాకుండా యోగ్యత కలిగి నీ కుమారుడు మా కొరకు ఎందుకు బలైపోయాడని సంగతులను మా మనసులో పెట్టుకొని అట్టి రీతిగా మా బ్రతుకులు తండ్రి మీ కొరకు ఉన్నతంగా మలుచుకునేలా ఆ కార్యంలోనికి తండ్రి మేమంతా చేతులు ఉంచడానికి తండ్రి మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి ముందుకు నడిపించమని జరుగుతున్న కార్యాలన్నిటి ద్వారా సాయంత్రం జరిగే మీ కూడిక ద్వారా మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడే యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం మా కన్న తండ్రి ఆమేన్.